अवश्य Okay. Good afternoon, all. Recording in progress. Okay. Today's topic is importance of Ahara in Ayurveda for health. And our main program is Sanskrit through Ayurveda. So, Sanskrit and Ayurveda both are inseparable. Even though we studied Ayurveda, if we don't know Sanskrit, we are not able to understand not even a single word in Ayurveda. So Sanskrit is very, very, very important in understanding Ayurveda. Okay. Here, మీకు ఏ లాంగ్వేజ్ బెటర్ అండి? హలో, తెలుగు తెలుగు ఓకే. తెలుగు ఎక్కువ మంది ఉన్నారు మ్యామ్. ఇంగ్లీష్ కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకళ్ళిద్దరు ఉన్నారు అలాగా. ఓకే, సరే, పర్వాలేదు అయితే. సో వాళ్ళకి అర్థమయ్యేటట్లు అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మెయిన్ సంస్కృతే కదా. మనకి సంస్కృతము ఆయుర్వేదము ఈ రెండు విడదీయరాని సంబంధం అండి. సమవాయి సంబంధం. సమవాయి అనేది కూడా సంస్కృతం పదమే. సమవాయి అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్త్రం ఉంటే ఆ వస్త్రంలో నూలి పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగుని మనం విడదీస్తే వస్త్రం ఉండదు, అంటే అది లేకుండా ఇంకా అది ఉండదు అన్నట్లు అనమాట. సో దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్. సంస్కృతము ఆయుర్వేదం అనే వాటిని మనం విడదీయలేము. మనకి ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఆయుర్వేద సంహితని చదివితే వాళ్ళకి అర్థమవుతుంది కొంతవరకు. అంటే 50% ఆఫ్ ఆయుర్వేదం మనకి సంస్కృతం వస్తే అర్థమైపోతుంది. మిగతా 50% కి మనకి మళ్ళీ గురువులు కావాలి. ఎవరు వైద్యం పరంపరగా చేసే వాళ్ళైతేనేమి, లేకపోతే ఆయుర్వేద డాక్టర్స్ దగ్గర కానీ మిగతా సగం నేర్చుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఆహార ఇన్ ఆయుర్వేద. మనం ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికైనా లేకపోతే మనం రోగాలతో ఉండడానికైనా దేనికైనా కారణం ఆహారమే. అసలు ఆహారము అంటే ఏంటి అంటే మనం ఏదైతే బాహ్య ప్రపంచం నుంచి మనం ఏదైతే గ్రహిస్తున్నామో అది ఆహారం. అది నోటి ద్వారా అయినా అవ్వచ్చు, మన ఇంద్రియాల ద్వారా అయినా అవ్వచ్చు. అంటే మనం కళ్ళతో మనం ఏదన్నా చూస్తున్నామంటే మనం కళ్ళకి ఆహారం ఇస్తున్నాం. అంటే మనము ఎక్కువసేపు వీడియోస్ చూడడం కానీ, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం కానీ, చూడడం కానీ, చూడదగిన వాటిని కూడా అమితంగా చూడడం కానీ, ఇవన్నీ కూడా మనం కంటికిచ్చే ఆహారమే. కానీ ఈ ఆహారము మనం మంచిది ఇస్తే ఆ ఇంద్రియం బాగుంటుంది, సరిగా ఇవ్వకపోతే ఆ ఇంద్రియం సరిగా ఉండదు. సో ఇక్కడ మనకి మనం జనరల్లీ ఆహారం అంటే నోటితో తీసుకునే ఆహారం వరకే అనుకుంటాం. మనం ముక్కుతో తీసుకునే శ్వాస అయినా, మన చర్మానికి ఇచ్చేది అయినా, చర్మానికి చేసే అభ్యంగం అయినా, మన చెవులకి మనం వినేది అయినా అన్ని కూడా ఆయా ఇంద్రియాలకి ఆహారమే. అయితే ముఖ్యంగా శరీర నిర్మాణంలో మనకి ఉపయోగపడేది మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం. తర్వాత మన మనసుని, మన ఆత్మకి గుణాలని ఆపాదించేది మన ఇంద్రియాల ద్వారా మనం ఇచ్చే ఆహారం. రసనేంద్రియం మొదలుపెట్టి, రసనేంద్రియం అంటే దట్ ఈస్ అవర్ జిహ్వా, టంగ్. అపార్ట్ ఫ్రమ్ rasanendriya, all the 4 other indriyas are taking different aharas and different modes. With mouth we are taking food, what we all know that what we are taking mouth are known as food generally. But in Sanskrita, ahara means whatever we are taking from the outside from our body with either indriyas or mouth, that all are comes under ahara. Okay. సో ప్రాణాహ ప్రాణభృతాం అన్నం అనన్నం లోకో అభిధావతి వర్ణప్రసాద సౌస్వర్యం జీవితం ప్రతిభా సుఖం. దీస్ ఆర్ ద శ్లోకాస్ టేకెన్ రెఫరెన్స్ ఫ్రమ్ ద చరక సంహిత సూత్రస్థానం. సో ప్రాణాహ ప్రాణభృతాం అన్నం అనన్నం లోకో అభిధావతి వర్ణప్రసాద సౌస్వర్యం జీవితం ప్రతిభా సుఖం. మనకి వర్ణ అంటే ద కాంప్లెక్షన్, వర్ణ ప్రసాద మంచి కాంప్లెక్షన్ అయినా, మంచి స్వరం, మంచి సౌండ్, మన వాయిస్ మంచిగా ఉండాలన్నా, మనకి మంచి జీవితం ఇవ్వాలన్నా, మంచి ప్రతిభ ఇవ్వాలన్నా, సుఖం ఇవ్వాలన్నా అది
అన్నముతోటే వీలవుతుంది, మనం తీసుకునే ఆహారంతోటే వీలవుతుంది. ఆహారం మనకి తుష్టి ఇస్తుంది. తుష్టి అంటే తృప్తిని. పుష్టి అంటే కండబలము. బలం బలం అంటే మనం ఏదైనా పని చేయడానికి మనోబలమైన శారీరక బలమైన. మేధ ఇంటలెక్ట్. సర్వం అన్నే ప్రతిష్ఠితం. తుష్టి పుష్టి బలం మేధ సర్వం అన్నే ప్రతిష్ఠితం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఆహారంలోనే ఉన్నాయి. కాబట్టి అందువలనే మన వాళ్ళు ఏం చెప్పారు? ఆహారం వండేటప్పుడు మడితోటి ఉండి శుచిగా శుభ్రంగా మౌనంగా ఉంటూ ఆహారాన్ని వండాలి అనేది మన సంప్రదాయము. మనం తరతరాలుగా భారతదేశంలో పాటిస్తున్నది అది. ఏంటంటే సార్ ఒకసారి అందరినీ మ్యూట్ లో పెట్టరా సార్? సో తుష్టి పుష్టి ఫలం మేధ సర్వం అన్నే ప్రతిష్ఠితం. లౌకికం కర్మ యత్వృత్తౌ స్వర్గతో యచ్చ వైదికం కర్మాపవర్గే యచ్చోక్తం తజ్జాప్యన్నే ప్రతిష్ఠితం. మనము ఈ లౌకిక కర్మలు ఏమన్నా చేయాలన్నా అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి మన 4 కర్మలు. ఈ ధర్మార్థ కర్మ మోక్షాలు, ఈ 4 కర్మలు చతుర్విధ పురుషార్థాలు చేయడానికి మనకి శరీరం ముఖ్యం ఉంటుంది. శరీరమాత్యం కలు ధర్మార్థ సుఖ సాధనం. ఈ శరీరాన్ని మనం బాగా ఉంచుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది అది అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్. ధర్మాపవర్గే యచ్చోక్తం తచ్చాప్యన్నే ప్రతిష్ఠితం. అన్నే ప్రతిష్ఠితం. సో ఆహారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ఆయుర్వేదంలో మనకి త్రిదోషాలు త్రిమలాలు అట్లాగే త్రయ ఉపస్తంభాలు ముఖ్యంగా చెప్పారు. త్రయ ఉపస్తంభాలు అంటే శరీరాన్ని 3 ఉపస్తంభాలు. మెయిన్ స్తంభాలు వచ్చి శరీరంలో సత్వం ఆత్మ శరీరం. సత్వం ఆత్మ శరీరం అంటే మన ఫిజికల్ బాడీ, అది తర్వాత స్పిరిచువల్, దట్ ఈస్ సోల్. ఆత్మకి కరెక్ట్ గా మనం సోల్ అనే ట్రాన్స్లేషన్ ఇవ్వలేము, కాకపోతే ఇప్పటి వరకు తెలిసిన దాంట్లో మనం దాన్ని సోల్ అనే అనాలి. శరీరము ఆత్మ ఇది మనస్సు. సత్వం ఆత్మ శరీరం చ త్రయమేవ త్రిదండవతి. ఈ 3 మెయిన్ స్తంభాలు. సత్వం అంటే మనస్సు, శరీరం ఆత్మ సత్వం. తర్వాత ఈ 3 ఉపస్తంభాలు అంటే సబ్ పిల్లర్స్. మెయిన్ పిల్లర్స్ అవైతే వాటికి సబ్ పిల్లర్స్ ఏంటంటే ఈ 3 బాగుండాలి అంటే ఆహార స్వప్నో బ్రహ్మచర్యమితి త్రయ ఉపస్తంభ. ఇది ఆహార స్వప్న అంటే నిద్ర, సమ్యక్ నిద్ర అంటే రాత్రి నిద్రపోవడము, పొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో ముందు రోజు తిన్న ఆహారము జీర్ణం అయిపోయిన తర్వాత పొద్దున్నే నిద్ర లేవడము. బ్రహ్మచర్యము అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్స్టినెన్స్ అని మనం చెప్పలేము. ప్రిస్క్రైబ్డ్ వేలో మ్యారీడ్ లైఫ్ ని ఫాలో చేయడం అంటే మన నియమానుసారంగా. ఇప్పుడు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండడం అనేది, ఇవన్నీ నియమాలు పాటించాలి. కొన్ని ఏకాదశి వ్రతాలు, కొన్ని అమావాస్య, కొన్ని ఏదైతే మన శాస్త్రాలు చెప్పాయో డే టైంలో కలవకుండా ఉండడము, రాత్రి చర్య అంటే రాత్రి మాత్రమే కలిసేటట్టు, ఇవి అన్ని ఇది అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ వేలో కండిషనల్ గా మ్యారీడ్ లైఫ్ ఉండేదాన్ని బ్రహ్మచర్యం అంటారు. కంప్లీట్ యాబ్స్టినెన్స్ కాదు అది. కంప్లీట్ యాబ్స్టినెన్స్ అయితే మనకి తర్వాత సంతతి ఉండదు. సో ఆహార స్వప్నో బ్రహ్మచర్యం ఇది. దీన్ని ఇంకొక వేరే సంహితల్లో బ్రహ్మచర్యంని గ్రామ్య ధర్మం అని కూడా అంటారు. సో ఆహార స్వప్న బ్రహ్మచర్యం ఇవి నియమంగా ఫాలో చేస్తే ఇవి సబ్ పిల్లర్స్ లాగా, శరీరము సత్వము ఆత్మకి సబ్ పిల్లర్స్ లాగా ఉండి మనల్ని హెల్దీగా ఉంచుతాయి. ఏవి స్త్రిభిర్ యుక్తై ఉపస్తబ్దం ఉపస్తంభై శరీరం బల వర్ణోపచయోపచిత అనువర్తతే యావదాయు సంస్కారాత్ సంస్కారం అహితం అనుపసేవమానస్య ఇహై ఉపదేక్షతే. సంస్కారం అహితం అనుపసేవమానస్య ఇహై ఉపదేక్షతే. సో ఈ త్రయ ఉపస్తంభాలు మనము ఫుడ్ ఎలా తీసుకోవాలో దాన్ని అలాగనే తీసుకోవాలి. స్వప్నము నిద్ర ఎట్లా నిద్రపోవాలి? రాత్రి నిద్రపై పగలు మేలుకోవాలి. దివా స్వప్నం పనికిరాదు. దివా స్వప్నము వృద్ధులకి గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలంలో నిద్రపోవచ్చు, కానీ వర్ష ఋతువులో ఎట్టి పరిస్థితుల్లో పగలు నిద్రపోకూడదు. ఇంకా ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, నైట్ డ్యూటీ చేసి వచ్చే వాళ్ళు పగలు నిద్రపోవాలి కదా, అప్పుడు వాళ్ళకి నిద్ర సరిపోదు, వీళ్ళకి రోగాలు వస్తాయి కదా, మరి వాళ్ళ త్రయ ఉపస్తంభాలు ఎట్లాగా అనే సందేహం రావచ్చు. నైట్ డ్యూటీ షిఫ్ట్ డ్యూటీ ఉండే వాళ్ళు కూడా
పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. వాళ్ళు నిద్రపోవాలి అంటే రాత్రి మనం 8 గంటల నిద్ర మనకి సరిపోతుంది అనుకుంటే దాన్ని పగలు 4 గంటలు అంటే అందులో సగం మాత్రమే నిద్రపోతే రాత్రి నిద్రకు సమానం అవుతుంది. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేసి వచ్చాము, మేము పొద్దున నిద్రపోతాము అంటే పొద్దున 8 గంటలు నిద్రపోతే దానివల్ల అతని శరీరంలో కఫము వాతము ప్రకోపించి నానా రకాలైన వ్యాధులు వస్తాయి. సో దివాస్వప్నం అనేది చాలా రోగాలకి కారణము. అలాగే బ్రహ్మచర్యం కూడా నియమిత పద్ధతిలో బ్రహ్మచర్యం ఉండాలి. నెక్స్ట్ మనది మెయిన్ ఇది ఆహారం కదా. పుష్యంతిత్వ ఆహార రసాత్ రస రుధిర మాంస మేధో అస్థి మజ్జ శుక్ర ఔజాంసి పంచేంద్రియ ద్రవ్యాన్ని ధాతు ప్రసాద సంజ్ఞకాని శరీర సంధి బంధ పిచ్చాదయశ్చావయవాః ఏవమిదం శరీరం అసిత పీత లీడ ఖాదిత ప్రభవం అసిత పీత లీడ ఖాదిత ప్రభవాస్మిన్ శరీరే వ్యాధయో భవంతి హితాహితోపయోగ విశేషాస్తత్ర శుభాశుభ విశేషకరా భవంతీతి. దీని అర్థం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంతో పుష్యంతిత్వ ఆహార రసాత్ మనం తీసుకున్న ఆహారము శరీరంలో మన జాట్రాగ్నితోటి ఆహార రసంగా మారినప్పుడు ఆహార రసం దాని ఎండ్ ప్రోడక్ట్స్ అన్ని వచ్చేసిన తర్వాత అది శరీరంలో సప్తధాతువులైన రసము రక్తము రుధిర అంటే రక్తము రస రుధిర మాంస మేధో అంటే ఫ్యాటీ టిష్యూ అడిపోజ్ టిష్యూ అస్థి అందరికి తెలిసిందే అస్థి మజ్జ అంటే ఎముక లోపల ఉన్న మూలుగా శుక్ర ఈజ్ రీజనరేటివ్ టిష్యూ ఇన్ ద బాడీ. అది నాట్ ఓన్లీ స్పర్మ్ రీజనరేటివ్ టిష్యూ ఇన్ ద బాడీ. మన బాడీలో కూడా మనం పుట్టినప్పుడు ఏవైతే కణాలు ఉంటాయో ఆ కణాలు మన దగ్గర ఉండవు. వాటి తర్వాత నెక్స్ట్ రోజు మన శరీరంలో కొత్త సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఆ రీజనరేషన్ కెపాసిటీ ఉండేది శుక్ర ఔజా అంటే ఓజస్సు అంటే మన శరీరానికి ఇచ్చే ఇమ్యూనిటీ అయినా మనము దేవుడి చిత్రపటాల్లో కూడా చూస్తుంటాం. చిత్రపటం చుట్టూ ఒక ఆరా లాగా ఒక కాంతి ఉంటుంది. మన మొహంలో కూడా అటువంటి కాంతిని ఇచ్చేది మనకి బలము వర్ణము శక్తిని అన్నిటి ఇచ్చేది ఓజస్సు. సో మనం తీసుకున్న ఆహారంతో మన సప్తధాతువులైన రసరక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్రధాతువులు తర్వాత మన శరీరాన్ని ఎటువంటి రోగాల బారిన పడకుండా మనకి శక్తినిచ్చేటటువంటి ఓజస్సు అలాగే పంచేంద్రియ ద్రవ్యాన్ని అంటే మన ఇంద్రియాలు ఏవి చక్షు జిహ్వా గ్రాణ రసనేంద్రియాలు. త్వక్ అంటే స్కిన్, చక్షు అంటే ఐస్, త్వక్ చక్షుర్ ఘ్రాణ నాసిక గ్రాణ అంటే ముక్కు నోస్ గ్రాణ త్వక్ చక్షుర్ జిహ్వా గ్రాణ రసనం అంటే మన స్టంగ్ అండ్ ఇయర్స్. వీటి అన్నిటికీ ఇంద్రియ ద్రవ్యాలు ఉంటాయి. ఆ ఇంద్రియ ద్రవ్యాన్ని పోషించేది కూడా మనం తీసుకునేటటువంటి ఆహారమే. కళ్ళు అందరికీ ఉంటాయి కానీ చూపు అందరికీ ఉండదు. అట్లాగే చెవులు అందరికీ ఉంటాయి, అందరికీ వినిపించదు. చాలా మందికి కరోనా తర్వాత ముక్కు పనిచేయడం మానేసింది, వాసన తెలియదు. వీటివి ఏంటంటే వాటి ఇంద్రియ ద్రవ్యాలు అంటే ఆ ఇంద్రియంకి మనం ఆహారం నుంచి ఆ ద్రవ్యం అందితే గానీ అది పనిచేయదు. సో ఆ ఇంద్రియ ద్రవ్యాలు కూడా మనకి మనం తీసుకున్న ఆహారం నుంచే వస్తాయి. ధాతు ప్రసాద సంజ్ఞ కానీ అంటే మన శరీరంలో ఉన్న ఇందాక మాట్లాడుకున్న సప్త ధాతువులన్నీ కూడా బాగా కరెక్ట్ గా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కూడా మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడే ఉంటాయి. మన ఆహారం అసితం పీతం లీడం ఖాదితం. అసితం అంటే తినేవి, పీతం తాగేవి, లీడం అంటే మనము చవన్ప్రాష్ హల్వా లాగా తినేవి, ఖాదితం అంటే నవిలి తినేవి. ఈ 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలతోటి మనం వాటిని హితంగా మంచివి తీసుకుంటే మనకి శుభాన్ని కలుగు చేస్తాయి. అవే అహితోపయోగ విశేషాస్తత్ర అశుభ విశేషకరా భవంతి. అవి మనము మంచివి కానివి అంటే రాత్రి వండిన పదార్థము ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తినడము, చల్లారిన దాన్ని మళ్ళీ వేడి చేసి తినడము, పర్యుషితం అంటే ఒక రాత్రి నిద్ర చేసిన దాన్ని తినడము, వీటన్నిటి వల్ల మనకి అవన్నీ అశుభాన్ని కలిగిస్తాయి. వేటికి అశుభాన్ని కలిగిస్తాయి? సప్త ధాతువులకి, మన పంచేంద్రియ ద్రవ్యాలకి, శరీరంలో ఉండే సంతులకి అన్నిటికీ కూడా అవయవాలకి అన్నిటికీ కూడా అశుభాన్ని కలిగిస్తాయి. అశుభం అంటే అవి చేయాల్సిన పని చేయలేవు, వాటిలో ఉండాల్సిన శక్తి వాటికి ఉండదు. సో అందుకని మనము ఎప్పుడు కూడా ఆహారాన్ని చాలా శ్రద్ధగా
ఫ్రెష్ గా ఉడకపెట్టిన వాటిని తినాలి. పొద్దున్నది సాయంత్రం తింటే ప్రాబ్లం లేదు, కానీ సాయంత్రం వండుకున్న దాన్ని తర్వాత రోజు తినకూడదు. మనం తీసుకొచ్చిన ఆకుకూరలు బలము అని మనం తింటాం కదా, వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో నుంచి వాటిలో నుంచి సారమంతా అయిపోయాక ఎండిపోయిన ఆకుకూరలను తినడం కూడా శరీరానికి మంచిది కాదు. ఓకే. తర్వాత ఆహారంలో మనకి మెయిన్ రోజు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. మనం సార్ అందరూ కొంచెం మ్యూట్ లో ఉండండి సార్, డిస్టర్బ్ అవుతుంది క్లాస్. స్వాతి వెంకట్ గారు మ్యూట్ పెట్టుకుంటారా? ఓకే. కొన్ని జనరల్లీ మనం రోజు తినే ఆహార పదార్థాలు, వాటి వల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. తత్ స్వభావాత్ ఉదకం ఉక్తం క్లేదయతి. ఉదకం అంటే నీళ్లు, నీళ్లు క్లేదం, క్లేదం అంటే తడిని తీసుకొని వస్తాయి. మనం తీసుకుని ఇప్పుడు మనము గ్రైండర్ లో మినపప్పు వేసామనుకోండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేస్తే కొంచెం సేపు అది మెదిగిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది, మెదగదు. మనం అందులో కొంచెం నీళ్ళు వేస్తే ఈజీగా డైజెస్ట్, ఈజీగా మెత్తగా అవుతుంది. అలాగే మనం కూడా ఆహారం తీసుకునేటప్పుడు ఉదకం, ఉదకం అంటే నీళ్లు, మధ్య మధ్యలో కొంచెం నీళ్లు ఇస్తూ ఉంటే మన శరీరం కూడా అడుగుతుంది ఎప్పుడు నీళ్లు కావాలి అని, మనకి దాహం వేస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం నీళ్ళు ఇవ్వాలి. కొంచెం నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారము బాగా మన పొట్టలో ఎట్లాగైతే మనం మజ్జిగ బయట చిరికితే ఎట్లా అవుతుందో అట్లాగే మన స్టమక్ లో కూడా ఆహారము చర్న్ అవుతుంది. మనం నీళ్ళు ఇచ్చినప్పుడు అది ప్రాపర్ గా చరణ్ అవుతుంది. ఈజీగా అబ్జర్వ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, స్మాల్ పార్టికల్స్ అవ్వడానికి, తొందరగా అది సపరేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న వాటిలో ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ అన్ని డైజెస్ట్ అవ్వాలి అంటే ప్రాపర్లీ మనం ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు తీసుకున్న తర్వాత కూడా మన శరీరం అడిగినప్పుడు మనం దానికి కొన్ని నీళ్ళు ఇవ్వాలి. అవి మరీ చల్ల నీళ్ళు ఇవ్వకూడదు, మరీ వేడి నీళ్ళు ఇవ్వకూడదు, నార్మల్ టెంపరేచర్ వాటర్ మనం ఇస్తూ ఉండాలి. అట్లాగే లవణం విషందయతి. లవణం ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని సపరేట్ అయ్యేదానికి వీలుగా చేస్తుంది, విషందనం కలిగిస్తుంది. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్ గా ఎట్లా చెప్పాలి, ముద్దగా ఉండేదాన్ని గట్టిగా ముద్దగా ఉండేదాన్ని సపరేట్ లూజ్ చేస్తుంది, విషందనం చేస్తుంది. క్షారః పాచయతి, మధు సందదాతి, సర్పి స్నేహతి. ఈ సర్పి అంటే నెయ్యి, మధు అంటే మనకి తేనె. క్షారః ఇది జనరల్లీ మనం రోజు తినే వాటిల్లో తినము. క్షారః పాచయతి, మనం వేసుకునే తాలింపుల్లో వేసే ఆవాలు అవన్నీ కూడా కొంచెం క్షారాన్ని కలిగిస్తాయి, అవి వేడైనప్పుడు క్షారం లాగా కన్వర్ట్ అవుతాయి. సర్పి స్నేహయతి, ఈ సర్పి స్నేహం ఏదైతే ఉందో మనకి సాధారణంగా ఎప్పుడు ప్రోటీన్స్ తీసుకున్నా, కందిపప్పు తీసుకున్నా, మినపప్పు తీసుకున్నా, లేకపోతే नहीं पैसे तो सर सैलरी तो सब आ चुकी है सर, तो पेपर चेकिंग बाकी तो आता रहेगा सर। कुछ बुक्स OnePlus not please mute no. नहीं बच्चों को मैंने दे रखी थी, वो मुझे लेनी पेपर भी सर। పాచయతి అంటే ఏంటండి? చారహ పాచయతి, పాచయతి మీన్స్ పచనం. ఇట్ కుక్స్ పచనం ప్రాపర్లీ, ఇట్ కుక్స్ ఇట్ ప్రాపర్లీ. बनेगा कि नहीं, आई कार्ड बनेगा कि नहीं? एनी प्रॉब्लम? बाकी सर अभी तो बुक्स की नीड नहीं, मैंने काम किया ही नहीं अभी। వాళ్ళు అన్మ్యూట్ చేసుకున్నారని తెలియట్లేదు, అదే ప్రాబ్లం. OnePlus ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్ ప్లీజ్. नरेंद्र सर भी अब कितने वो होगी सर? 40 के आसपास। नहीं सर हाँ ये ना L3 4 5 సార్ మీరు మ్యూట్ చేయండి సార్. पहले तो
సర్పి సర్పిహి అంటే ఏంటండి? సర్పిహి అంటే సర్పి ఈస్ ఘీ, నెయ్యి. ఓకే. నెయ్యి నెయ్యి నెయ్యి. ఓకే. సర్పిహి స్నేహయతి, సర్పిహి స్నేహయతి. ఇది ఏం చేస్తుందంటే రీసెంట్లీ ప్రూవెడ్ కూడా, రీసెంట్లీ అంటే దాదాపు 30-40 ఏళ్ళు అయిపోయింది ప్రూవ్ అయ్యి కూడా. మనం ఎప్పుడైతే ఏదైనా ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక ఏదైనా నెయ్యి అయినా నూనె అయినా ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో నెయ్యి బెటర్. లేకపోతే మనం తీసుకున్న ప్రోటీన్ మన బాడీకి కంప్లీట్ గా అందదు, ప్రాపర్ ఎండ్ ప్రోడక్ట్ రాదు, అమైనో యాసిడ్స్ వరకు అది వెళ్ళదు. నెక్స్ట్ క్షీరం జీవయతి. క్షీరం జీవయతి అంటే లైఫ్ ఇస్తుంది క్షీరం. క్షీరం జీవయతి. ఇక్కడ క్షీరం వచ్చేటప్పటికి మనం ప్రస్తుతం అయ్యే పరిస్థితుల్ని గమనించుకుంటే క్షీరంలో చాలా అడల్ట్రేషన్ ఉంటుంది. అందులో మన మన గేదెలకి, మన ఆవులకి, అంటే జెర్సీ ఆవులు మన అవి కాదు, జెర్సీ ఆవు పాలు అయితే అసలు తాగకండి. గేదెలకి వీటికి మనం మనుషులు హోటల్స్ లో తిని వదిలిపెట్టేసిన బిర్యానీలు, కోడిగుడ్లు, పప్పులుసులు ఇవన్నీ కలిపి రబ్బీస్ అని చెప్పి అది వేస్తున్నారు, వాటికి బలం వస్తుందని. సో అది బేసికల్లీ వెజిటేరియన్, అది శాకాహార జీవులు. వాటికి మాంసాహారం తినిపించడం వల్ల, అవి ఇచ్చే పాలు మనం తాగడం వల్ల మనకి నానా రకాలైన రోగాలు వస్తున్నాయి. సో ఈ క్షీరం మామూలుగా అయితే క్షీరం జీవేది, క్షీరం మనకి మంచి లైఫ్ ఇస్తుంది, ఎవ్రీ సెల్ లైఫ్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తుంది. అటువంటి క్షీరం ఇప్పుడు విషంలాగా తయారైంది. కాబట్టి క్షీరం తీసుకునేటప్పుడు మీరు వీలైనంత వరకు A2 కౌ, మన దేశీయ ఆవు పాలు తీసుకోవడం మీకు మంచిది. దేశీయ ఆవు కూడా మంచిది. ఎప్పుడైతే దేశీయ ఆవు పాలు మనం ఎక్కువ తీసుకుంటున్నామో అంటే వాటికి డిమాండ్ కూడా పెరుగుతుంది, దాన్ని మనం రక్షించుకుంటాం. మన సంస్కృతంతో మనం నేర్చుకున్న సంస్కారంతో మనం గోవులను ఎప్పుడైతే మనం రక్షించుకోగలుగుతామో మనకి మంచిది, దేశానికి మంచిది, అన్నిటికీ మంచిది. కాబట్టి మీరు A2 కౌ మిల్క్ మీకు కష్టమైన, ఎక్కువ ఖరీదైన వాటిని తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, గోవులు బాగుంటాయి. క్షీరం మళ్ళీ మీరు ఇప్పుడు నాటు ఆవులు కాకుండా జెర్సీ ఆవులు అయితే ఏదంటే అవి తింటాయి. నాటు ఆవు అది తీసుకునే ఆహారం తప్ప వేరే ఆహారం దానికి పెడితే కూడా అది తినదు. అది ఉపవాసంతో దాని జీవితాన్నన్నా త్యాగం చేస్తుంది, కానీ ఏది అంటే అది తినదు. కాబట్టి మీరు దేశీయ ఆవు పాలు మాత్రమే తాగడం మీకు మంచిది. అది కొంచెం చూసుకోండి, అన్ని పాలు మంచిది కాదు. మాంసం బృంహయతి. బృంహయతి అంటే ఇట్ ఇంక్రీజెస్ ద బాడీ మాస్. ఇప్పుడు మనకి 6 ప్యాక్ 8 ప్యాక్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అట్లా మజిల్ పెరగాలి అంటే మాంసం తినాలి. మాంసం అంటే ఇక్కడ అజామాంసం. అజామాంసం అంటే మేక మాంసం. మేక మాంసము బలం కోసము కుక్కుటో బల్యానం అంటారు, కోడి, దట్ ఈస్ నాటుకోడి. ఇవి జనరల్ ఫుడ్స్ అండ్ బెనిఫిట్స్ చెప్పానండి ఇక్కడ. అయితే ఆహార సంభవం వస్తు, రోగాశ్చ ఆహార సంభవాహ. ఆహార సంభవం వస్తు అంటే మన శరీరము ఫామ్ అయ్యేది ఆహారంతో, రోగాశ్చ ఆహార సంభవాహ, మన శరీరంలో రోగాలు వచ్చేది కూడా మనం తీసుకునే ఫుడ్ తోటే. హితాహారోపయోగ ఏక ఏవ, హితాహారోపయోగ ఏక ఏవ పురుష వృద్ధికరో భవతి. పురుష అంటే మనుషులైనా జంతువులైనా ఏదైనా, ఇక్కడ పురుష అంటే మనుషుల కింద తీసుకోవాలండి. హితాహారోపయోగ ఏక ఏవ, మనం హితాహారాన్ని తీసుకోవడం ఒక్కటే సరిగా చేయగలిగితే మనలో వృద్ధి ఉంటుంది. అహితాహారోపయోగ పునర్వ్యాధి నిమిత్తమితి. మనం అహితాహారం తీసుకుంటే మనకి అది వ్యాధిని కలిగిస్తుంది. వీటిలో జనరల్లీ మనం చేసే తప్పులు ఏంటంటే ఫానితం అచినోతి. ఫానితం అంటే చెరుకు రసం పైన వచ్చే నురగ, అది మన శరీరంలో దోషాలని పెంచుతుంది. అచినోతి దోషాలన్నిటి ఒక దగ్గరికి చయం చేస్తుంది. దది సోఫం జనయతి. దది అంటే పెరుగండి. పెరుగు శరీరంలో వాపును తీసుకొస్తుంది. శోధ అంటే స్వెల్లింగ్, వాపును తీసుకొస్తుంది. దది సోఫం జనయతి. పెరుగు మనం తినకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో పెరుగుని పానితం అంటే చెరుకు రసం మీద నొరగ వస్తుంది చూడండి, దది సోఫం జనయతి. ఈ పెరుగుని కొన్ని కండిషన్స్ లో ఇస్తాము. ఇది మీకు తీసుకోండి. ఈ పెరుగు ఎట్లాగంటే సత్య స్నేహం లాగా ఇస్తాం, దాన్ని తొందరగా తర్పణం ఇస్తుంది. తర్పణం అంటే శరీరంలో ఉండే ధాతువులకి తృప్తినిస్తుంది.
రసరక్త మాంస రుద్రాలన్నిటికీ కూడా. కాకపోతే రెగ్యులర్లీ దది తినకూడదు. దది తింటే అది డయాబెటిస్ కి కూడా కారణం అవుతుంది. మళ్ళీ తక్రం తినొచ్చు. తక్రం అంటే మజ్జిగ. తక్రం ఈజ్ బటర్ మిల్క్, దది ఈజ్ కర్డ్. ఓకే, సో కర్డ్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు ఈట్ ఎవ్రీ డే, ఎస్పెషల్లీ శరదృతువు. శరదృతువు అంటే మనకి శరన్నవరాత్రులు మొదలవుతాయి చూడండి. శరన్నవరాత్రుల నుంచి 1 నెల రోజులు శరదృతువు. శరద్ నవరాత్రుల నుంచి దీపావళి వరకు. సో అప్పటి వరకు మనము దది తినకూడదు, అస్సలు తినకూడదు. మిగతా రోజుల్లో కొంచెం తినడం లేదు. సారీ మేడం, ఈ పానీతం చెరుకుపై రసంపై వచ్చే నురుగా ఏం చేస్తుంది మేడం? దోషచయం. దోషచయం. మీకు దోషాలు తెలుసా ఆయుర్వేదంలో? దోషాలంటే తెలుసా అండి? తెలుసండి. వాతపిత్త కఫాలు. వాతపిత్త కఫాలు. వాతపిత్త కఫాలతో పాటు మళ్ళీ అన్ని ధాతువులకి కొన్ని మలాలు ఉంటాయి. ఎట్లాగంటే రసధాతుకి త్రిమలాలు వచ్చి విన్మూత్ర పురీషాలు. విన్మూత్ర పురీషం కాకుండా ధాతు మలాలు ఉంటాయి. ధాతు మలాలు అంటే రసధాతు మలము కఫము, రక్తధాతువుకి రక్తధాతు మలం స్వేదము, అట్లా ఒక్కొక్క ధాతువుకి కొన్ని మలాలు ఉంటాయి. ఎట్లాగే అస్థిధాతు మలము కేశాలు, మనకి జుట్టు, ఇవన్నీ. సో ఇదేం చేస్తుందంటే శరీరం లోపల ఉండే మలాలని పెంచుతుంది. మనకి ధాతువులు కంప్లీట్ గా ఫామ్ అవ్వవు. సో పానితం అంత మంచిది కాదు. తది సోఫం జనయతి. పిన్యాక శాకం గ్లపయతి. పిన్యాక శాకం అంటే మనము ఎండిపోయిన ఆకుకూరలు ఇవి గ్లపయతి. గ్లపయతి అంటే మనకి లెథర్జీని ఇస్తాయి. గ్లాని అంటే అలసట, ఇంద్రియ దౌర్బల్యం అన్నమాట. మనకి చూస్తుంటే కూడా నిద్ర వచ్చేస్తుంది, ఏమన్నా వినాలంటే విసుగ్గా ఉంటుంది. ఆ గ్లపయతి పిన్యాక శాకం. ప్రభూతాంతర్మలో మాషసూపహ. మాషసూపహ అంటే మినపప్పుతో చేసిన పిన్యాక శాకం ఒకటి చెప్పండి. మీరు వినడం లేదండి, మీరు చెప్పేటప్పుడు వినాలి. పిన్యాక శాకం ఏమర్థం కాలేదు మీకు? పిన్యాక శాకంలో అంటే రాసుకుంటున్నా, కొంచెం మెల్లగా చెప్తే మీకు మళ్ళీ ఇది పవర్ పాయింట్ షేర్ చేస్తారు, మీరు చదువుకోవచ్చు. ఓకే ఓకే. ప్రభుతాంతర్మలో మాషసూప. మాషసూప అంటే మినపప్పుతో చేసిన పప్పు. ఇప్పుడు మనం కందిపప్పుతో ఎట్లాగైతే పప్పు, సూపహ అంటే పప్పు, మాష అంటే మినపప్పు. మినపప్పుతో చేసిన పప్పు కూరతోటి ప్రభూత అంతర్మలో శరీరం లోపల మలాలని విపరీతంగా పెంచుతుంది. ఇది పురీషాన్ని కూడా పెంచుతుంది. ఈ అంతర్మలంలో పురీషం కూడా వస్తుంది. తర్వాత ఈ ఒట్టి అంతర్మలాలంటే ఇక్కడ మెయిన్ మన పురుషం తీసుకోవచ్చు. ప్రభూత అంతర్మలో మాషసూప. దృష్టి శుక్రగ్న క్షారః. బాగా మనం ఏమైతే పూర్తిగా కాల్చేసి తీసుకుంటాం చూడండి, అవన్నీ క్షారాలే. అంటే ఒక చెట్టుని అపమార్గ క్షారం, ఏదన్నా చెట్టుని మనము మంట వేసి కాలిస్తే బూడిద వస్తుంది. అట్లాంటి క్షారాలు కానీ, యవక్షారం కానీ, సజ్జక్షారం. ఇప్పుడు ఈనో ఉంది కదా, ఈనో ఈ సజ్జక్షారం. ఈనో జనరల్లీ మనము లోపల మన దీనికి ఆల్కలీ మెటల్ అన్నమాట. ఆల్కలీ అది ఈనో అంటే. మనకి యాసిడ్స్ బేసిస్ ఉంటాయి కదా, ఆ బేసిస్ ని క్షారాస్ అంటాము. ఈ క్షారాస్ దృష్టి శుక్రగ్నం, మన కంటి చూపుని పోగొడుతుంది. శుక్రగ్నం అంటే రీజనరేటివ్ కెపాసిటీ పోతుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. సో ఎక్కువ కాల్ చేసి తినకూడదు. తర్వాత ప్రాయ పిత్తలం అమ్లం అన్యత్ర దాడిమామలకాత్. దాడిమ అంటే మనకి పొమోగ్రానైట్, దానిమ్మ పండు. ఆమలకి అంటే ఉసిరికాయ. ఆమ్ల పదార్థాల్లో అంటే పుల్లని వస్తువులు అన్నిటితోటి శరీరంలో పిత్తం పెరుగుతుంది, పిత్త దృష్టి కరుగుతుంది. ఎక్సెప్ట్ ఏంటంటే దాడిమ, ఆమలక. ఈ మనము దానిమ్మ పండుని, ఉసిరికాయని ఎప్పుడైనా తినచ్చు. వాటితోటి పిత్త ప్రకోపం అవ్వదు. ఆమ్లకి వచ్చేటప్పటికి ఆమ్లకి కొన్ని నియమాలు ఉన్నాయి. అది మనం ఆదివారం రోజు తినకూడదు, రాత్రిపూట తినకూడదు ఆమ్లకి. మిగతా అప్పుడంతా ఆమ్లకి తినచ్చు. మేడం ఎందుకని ఆదివారం తినొద్దని అంటారంటే శాస్త్రరీత్యా?
శాస్త్రరీత్యా అంటే కొన్ని ద్రవ్యాల మీద మనం ఈ రీసెర్చ్ జరిగి ఏం చెప్తారంటే సర్టైన్ టైంలో వాటిలో ఆల్కలాయిడ్స్ ఎక్కువ ఉంటాయి అని. దాడిమ ఆమ్లకి మీద ఆదివారం ఎందుకు తినకూడదు అనే దానికి ఇప్పుడు వరకైతే నేను రీజన్ నాకేం కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు అర్కా ఉంది కదండి, జిల్లేడు ఉంది. జిల్లేడుకి స్పెసిఫికల్లీ మేము ఆదివారం రోజు సూర్యోదయం వేళ జిల్లేడు పాలు కలెక్ట్ చేసుకొని కొన్ని మందుల్లో చేసుకోమని చెప్తాం పేషెంట్స్ కూడా. అంటే ఇప్పుడు మనకి కాళ్ళల్లో ఆనెలు ఉన్నాయి అనుకోండి, కాన్స్ వస్తాయి కదా, కాన్స్ చెప్తామంటే ఆదివారం రోజు పొద్దున తెల్ల జిల్లేడు వెళ్ళి దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాని ఆకుని తుంచి కొంచెం ఆ పాలు తీసుకొని దాంట్లో మళ్ళీ ఒక భస్మం ఇస్తాము, దాన్ని కలిపి ఆ ఆనె మీద పెట్టి ప్లాస్టర్ వేసేయమని చెప్తాము. దాంతో ఒక ఆనె మీద వేస్తే మిగతావన్నీ పోతాయి. దానికి ఏంటంటే ఆ రోజు దాంట్లో ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆమ్లకి ఆదివారం తోటి కనెక్షన్ ఇది మన ధర్మసింధు వీటి ప్రకారం, మన శబ్ద ప్రమాణం ప్రకారం అంటే పూర్వులు చెప్పిన దాని ప్రకారంగా మనం ఆదివారం రోజు ఆమ్లకి తీసుకోము. ఇంకెవరికైనా తెలుసుంటే రీజన్ చెప్పండి. తెలియదు మేడం, నాకు అందుకని అడిగాను. ఓకే, తెలియదు తీసుకోకూడదని అయితే తెలుసు మేడం. ఆదివారం తినకూడదు, రాత్రి తినకూడదు అని తెలుసు. ఆదివారము రాత్రి తినకూడదు. ఆదివారం అనేది సూర్య భగవానుడికి ప్రియమైన రోజు కదా. ఆదివారం రోజు అభ్యంగం కూడా చేయకూడదు. మనము శరీరానికి నూనె రాసుకోవడం కానీ, శిరోభ్యంగం కానీ, దేహాభ్యంగం కూడా చేయకూడదు. ఒంటికి నూనె పెట్టకూడదు ఆదివారము. మరి దీనికి ఆమ్లకి ఇది నేను కూడా చూడాలి, ఇంకెవరైనా చెప్తే నెక్స్ట్ టైం నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఆమ్లకి పౌడర్ కూడా తీసుకోకూడదండి సండే ఫర్ వైద్యం పర్పస్ లో. ఆమ్లకి పౌడర్ కూడా ఆమ్లకి నుంచే చేస్తాం కదా, అందుకే తీసుకోకూడదు. తీసుకోకూడదు రాత్రి పూట అస్సలు తీసుకోకూడదు. ఓకే, మరి 3 సార్లు తీసుకోమని చెప్తారు కదా ఆమ్ల పౌడర్ ప్లస్ పసుపు రోజుకు 2 కానీ 3 సార్లు కానీ తీసుకోమన్నారు ఫర్ డయాబెటీస్. ఎవరు చెప్పారు మీకు? మన ఇంకో వైద్యులు చెప్పారు. ఆయన ద్రవ్యాలు వాటి ఇది ఏం తింటే ఏ జబ్బు తగ్గుతుంది అవన్నీ చెప్పారు. సింహాద్రి గారు ఏది అయినా కూడా అది నిషాములకి కాంబినేషన్ చెప్పినట్లున్నారు డాక్టర్ గారు. ఆమ్లకీని రాత్రి వేళ తీసుకోకూడదు. ఈవెన్ మన పతంజలి రామ్దేవ్ బాబా స్టోర్స్ లో కూడా ఆమ్లకి జ్యూస్ అమ్ముతారు, ఆమ్లా జ్యూస్ అని. అది కూడా తీసుకోకూడదు. దాన్ని రాత్రిపూట వేసుకుంటారు చాలా మంది. ఆమ్లా జ్యూస్ కూడా తాగకూడదు. అసలు జ్యూస్లు అయితే ఏవి తాగకూడదు, ఏ జ్యూస్లు కూడా తాగకూడదు. మనం ఫ్రెష్ గా చేసుకునే తప్ప బాటిల్లో వచ్చిన ఏ జ్యూస్ మంచిది కాదు. మేడం త్రిఫలం తీసుకుంటాం కదా మేడం వీక్లీలో, మరి సండే రోజు మానేస్తాం. అది ఏదది? త్రిఫల చూర్ణాల్లో ఆమ్లా ఉంటుంది కదా. త్రిఫల చూర్ణాల్లో ఆమ్లా ఉంటుంది, కానీ త్రిఫల అందులో మళ్ళీ 3 కలిసినప్పుడు దాంట్లో మనకి సంయోగ విరుద్ధం ఉండదు. 2 ద్రవ్యాలు అయితేనే విరుద్ధం. అలాగే 2 ద్రవ్యాలు అయితేనే మనకి విరుద్ధం. 3 ద్రవ్యాలు కలిసినప్పుడు యోగము శాస్త్రంలో తీసుకోమని చెప్పినప్పుడు మనం తీసుకోవచ్చు. దానికి అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఇది క్లియర్లీ తీసుకోవద్దు. ఆమ్లకీని నైట్ టైం తీసుకోవద్దు. చెప్పండి అమ్మా. దానికి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అందుకని కూలింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాబట్టి అందుకే తీసుకోకూడదా మ్యామ్? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయా రాత్రి తీసుకుంటే? యాక్చువల్లీ అమ్మ మన శాస్త్ర ప్రకారం కూడా రాత్రి అనేది లేదు. మనం ఏంటంటే ఆహారం కూడా 2 సార్లు తీసేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, ఆహార కాలాలు కూడా 2 కాలాలే, ప్రాతః సాయం. పొద్దున సూర్యోదయం తర్వాత 3 గంటల లోపల మొదటి అన్నకాలము, రెండో అన్నకాలం సూర్యాస్తమయమైన తర్వాత 45 నిమిషాలకి కంప్లీట్ చేసేసేయాలి. ఇప్పుడు నిషాములకి అని ఇందాక అనుకున్నాం కదా, నిషాములకిని మనం దేనికోసం తీసుకుంటున్నాము? నిషాములకిని మనము మధుమేహం గురించి మధుమేహం కూడా కాదు, ప్రమేహం. ఇక్కడ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని, చెప్పి దాన్ని తీసుకుంటున్నాం. దాన్ని తీసుకునేటప్పుడు మనము దానికి వ్యానవాత సమయంలో తీసుకోవాలి. వ్యానవాత సమయము అంటే ఎప్పుడంటే మనం పొద్దున తీసుకున్న ఆహారము
జీర్ణం అయిపోయిన తర్వాత అంటే తీసుకున్న ఒక 3-4 గంటల తర్వాత పొట్టలో నుంచి అది చిన్న పేగులోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆహారాన్ని, ఆ రసాన్ని, ఆ సారంని మొత్తము శరీరం అంతా తీసుకెళ్లేది వ్యానవాతం. ఆ తీసుకెళ్లేటప్పుడు మనం నిశాంలకి తీసుకోవాలి. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము అనేది మనం ఇప్పుడు అలోపతి డాక్టర్స్ ని చూసి 1 BD 1 TDS అని రాసుకుంటున్నాం. కానీ శాస్త్రం ప్రకారము ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క సమయం ఉంటుంది, ఔషధ సేవన కాలం. దాని ప్రకారం అయితే మనం రాత్రి తీసుకునే సమస్య లేదు అసలు నిశాంలకి. ఇంకా ఫైబర్ కంటెంట్ ఆమ్లకి, వైటమిన్ సి అవన్నీ రీజన్, అవన్నీ కూలింగ్ చేసే ఆమ్లకి తోటి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది పిత్తశామకం. పిత్తశామకం అంటే ఎవరికైనా బాగా ఒంట్లో వేడి ఉన్నా, అరికాళ్ళు అరిచేతులు మంటలు పుడుతున్నా కూడా మనం ఆమ్లకి తీసుకుంటే మనకి అవి తగ్గుతాయి. దాన్ని రాత్రిపూట తీసుకుంటే, రాత్రిపూట మనం సాధారణంగానే రాత్రి చల్లగా ఉంటుంది. రాత్రి చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. పగలు సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉష్ణగుణం ఎక్కువ ఉంటుంది. మన శరీరంలో కూడా పొద్దున ఉష్ణగుణము, రాత్రి శీతగుణం ఉంటాయి జనరల్లీ. సో మేబీ రాత్రిపూట ఆమ్లకి తీసుకోవడం వల్ల శీతం ఎక్కువ అవుతుందని చెప్పి వద్దు అని ఉండొచ్చు. ఓకే, ఇంకేమన్నా? ఆమ్లా పౌడర్ కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? 15-16 ఇయర్స్ పిల్లలు తీసుకోవచ్చా? అయ్యో, చిన్న పిల్లల నుంచి తీసుకోవచ్చండి ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ మీరు ఎట్లా చేసుకుంటున్నారు? ప్రెసెంట్ ఆన్లైన్ లో తీసుకున్నాం మ్యామ్. ఏంటమ్మా? లేదమ్మా, ఆమ్లకి పౌడరు మార్కెట్ లో నుంచి కొనుక్కున్నారా? అవును మ్యామ్. మార్కెట్ లో నుంచి ఆమ్లకి పౌడర్ తీసుకునే కంటే మీరు ఏదన్నా ఆయుర్వేద ఫార్మసీ తీసుకోవడం బెటరు. అంటే ఇప్పుడు బాలు హెర్బల్స్, వండర్ హెర్బల్స్ ఇట్లా బైద్యనాథ్ లో ఆమ్లకి రసాయన అని వస్తుందండి. ఆమ్లకి రసాయన అని వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. ఆమ్లకి సేవన కాలంలో ది బెస్ట్ టైం ఏంటంటే పిత్తకాలం అంటే మధ్యాహ్నం 12 నుంచి 1 లోపల తీసుకోవచ్చు. లేదంటే ఆహారం తీసుకున్న గంట తర్వాత తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఆమ్లకి పౌడర్ కూడా బయట కొనుక్కోవడం కంటే బెస్ట్ ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఆమ్లకి సీజన్ లో ఉసిరికాయలు తెచ్చుకొని హాయిగా తురిమేసేసుకొని ఎండబెట్టేసుకుంటే ఎండిపోతాయి. తర్వాత మీరే మిక్సీలో వేసుకుంటే ఆమ్లకిలో ఏమీ కంటామినేషన్ ఉండదు. అది పొటెన్సీ కూడా బాగుంటుంది. నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఆరిపోతుంది. ఆ ఆమ్లకి ఏం చేయాలంటే రాత్రి నానబెట్టేసుకొని పొద్దున పరగడుపును కూడా తాగొచ్చు. అందులోనే ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు అందులోనే కొంచెము పసుపు వేసేసుకొని రాత్రి తిన్న ఆహారం జీర్ణం అయిపోయి ఉంటది కాబట్టి పొద్దున ఒకసారి తాగొచ్చు. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ ప్రాయః డయాబెటీస్ కంట్రోల్ కి అదే చెప్పారు. ఉసిరికాయ పొడి ప్లస్ పసుపు 2 కలిపి వేసుకోమన్నారు. ఉసిరికాయ పొడి, పసుపు 2 కలిపితే వేస్తే అవ్వదండి. అది ఉసిరికాయ రసంలో అంటే ఉసిరికాయని రాత్రి నానబెట్టిన తర్వాత రసం ఏదైతే సారం వస్తుందో దాన్ని ఒక పొద్దున 5 నిమిషాలు వేడి చేసేసి ఇచ్చేయచ్చు. అయినా ఈ నిశామలకి ఉంది, ద్రాక్షామలక ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది జనరల్ మెడిసిన్ కాదు. నిశామలకి అనేది పేషెంట్ కండిషన్ ని బట్టి వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అన్ని చూసి ఆ ఋతువుని బట్టి ఇవ్వాలి. కాకపోతే మీరు ఆమ్లకి తీసుకుంటే రెగ్యులర్లీ తీసుకోవచ్చు. దాంతో షుగర్ తగ్గుతుందా లేదా అనేది మేము చెప్పలేము. జనరల్ బాడీ మీ ఐస్ కి అయితే బాగుంటుంది, జనరల్ బాడీ హెల్త్ బాగుంటుంది. అర్థమైందా? ఓకే మ్యామ్, అర్థమైంది. ఓకే మేడం, థాంక్యూ. పొద్దున్నే మీరు రాత్రి ఆమ్లకి రసాయన ఏదైతే బైద్యనాథ్ ఉందో దాన్ని 1/2 టీ స్పూన్ నీళ్ళలో నానబెట్టేసుకొని పొద్దున లేసినాక ఒక 5 మినిట్స్ అట్లా పొయ్యి మీద బాయిల్ చేసేసి దాంట్లో మీరు ఒక చిటికెడు పసుపు, ఎక్కువ వేయకండి పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకొని రెగ్యులర్ గా తీసుకుంటే నష్టం లేదు. కానీ దాంతో డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది అని మనం చెప్పలేము. కాకపోతే షుగర్ లేని వాళ్ళకి అంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ప్రివెంటివ్ గా పనిచేస్తుంది. ఆమ్లకి తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న పిత్తం కంట్రోల్లో ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాయః శ్లేష్మలం మధురం అన్యత్ర మధునః
పురాణచ్చ శాలి షష్ఠి యవ గోధుమాత్. ఇవేంటంటే జనరల్లీ మనం తీసుకునే తీయటి పదార్థాలన్నిటితోటి తీపి రసం ఏదైతే స్వీట్ గా ఉంటుందో ఈ స్వీట్ టేస్ట్ ఉన్న అన్ని ఫుడ్స్ తోటి జనరల్లీ శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. వీటిల్లో అన్యత్ర మళ్ళీ ఒక క్లాస్ చెప్పాడు. ప్రాయ అంటే జనరల్లీ, శ్లేష్మలం మధురం, మధుర రసము శ్లేష్మలం అంటే శ్లేష్మాన్ని పెంచుతుంది. అన్యత్ర మధునః, అన్యత్ర అంటే అది కాకుండా ఏది కాకుండా, మధున అంటే ఇక్కడ హనీ మన తేనె. పురాణచ్చ శాలి షష్ఠిక యవ గోధుమ. ఈ శాలి షష్ఠిక అనేవి రైస్ వెరైటీస్ ఉంది. 60 రోజులు పండిన బియ్యం. ఏమవుతుంది? హలో, ఏంటి మేడం 60 రోజులు అని చెప్పారు ఏంటండి? ఇది మీ దాంట్లో డిస్టర్బెన్స్ వస్తుందండి మళ్ళీ మళ్ళీ. లేదు మ్యామ్, అది అన్మ్యూట్ చేసుకుంటున్నారు తెలియకుండా, అది మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. మ్యూట్ చేసుకున్నారు మ్యామ్. మనము ఇది చేయలేమా వీళ్ళని అందరినీ? మీరు చెయ్యొచ్చు మ్యామ్, మీరు ఆల్రెడీ కో హోస్ట్ కాబట్టి మీరు చెయ్యొచ్చు. మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఓకే, ఐ థింక్ ఓకే మ్యామ్. ఓకే. మన పవర్ పాయింట్ ఎక్కడ పోయింది? ఓకే, కనపడుతుందా అండి పవర్ పాయింట్? లేదా? కనపడుతుందండి, పోయింది. ఓకే, స్క్రీన్ షేరింగ్ అవ్వటం లేదండి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అదే మీరు స్క్రీన్ షేర్ చేసి స్లైడ్ షో లో పెట్టండి మ్యామ్. ఇప్పుడు వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు వస్తుందా? ఇంకా రాలేదు. వచ్చింది. ఓకే, మీ స్లైడ్ షో లో పెడితే ఫుల్ గా కనిపిస్తుందండి. ఒక్క నిమిషం. పర్వాలేదండి, వెళ్ళిపోండి, బాగానే ఉంది, కనబడుతుంది. ఓకే. సో ప్రాయః శ్లేష్మలం మధురం అన్యత్ర మధునః పురాణచ్చ శాలి షష్ఠిక యవ గోధుమాత్. షష్ఠిక అంటే 60 రోజులు పండిన వరి అమ్మ. మనం బియ్యం ఏదైతే 60 రోజులకు పండుతాయో దాన్ని షష్ఠిక ధాన్యం అంటారు. శాలి ధాన్యం, రక్తశాలి అని మనకి బయట ఎర్ర బియ్యం దొరుకుతాయి. అది బియ్యము, గోధుమలు. యవలు అంటే అది ఒక వెరైటీ ఆఫ్ గోధుమ లాగే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. కొంతమంది యవలు అంటే బార్లీగా కూడా తీసుకుంటారు, బార్లీ అంటారు. కానీ అది కొంచెం మనకి పూర్తిగా, కొంతమంది వైద్యులు యవ అంటే బార్లీ అని, కొంతమంది యవ అంటే యవ ధాన్యం అని కొంచెం పొడవుగా ఉంటుంది. గోధుమ జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే బియ్యం అయితేనేమి, గోధుమలు అయితేనేమి, వీటితోటి శ్లేష్మం పెరగదు. బియ్యంతో వండుకున్న అన్నంతో వాటితో పెరగదు. అయితే అన్నం వండేటప్పుడు గంజి వార్చకపోతే మాత్రము శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. అన్నం ఖచ్చితంగా గంజి వార్చాలి. మధుర రసం అయిపోయింది. ఇప్పుడు ప్రాయస్తిక్తం. తిక్తం అంటే బిట్టర్ టేస్ట్. ప్రాయస్తిక్తం వాతలం అవృష్యం చ అన్యత్ర వేగాగార్ అమృత పటోల ప్రరాత్. ఓకే, పర్యాత్ అనుకుంటాను. ఇది ప్రాయస్తిక్తం అంటే బిట్టర్ టేస్ట్ ఉండేవి, అంటే చేదుగా ఉండే. మన కాకరకాయ అయితేనేమి, తర్వాత ఇవి మన వంకాయ కూడా తిక్తరసమే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే శరీరంలో వాతంని పెంచుతాయి, శరీరంలో వాతాన్ని పెంచుతాయి. ఏవి కాకుండా అంటే అమృత అంటే మనం తిప్పతీగ అని అందరూ అమృతారిష్ట, మన కరోనా టైంలో తిప్పతీగ తెచ్చుకొని తింటున్నారు చూడండి. ఆకుని షుగర్ కూడా చాలా మంది వాడతారు. అమృత తోటకూర అంటారు కదా. ఏంటమ్మా? అమృత అంటే తోటకూర కదా.
అమృత అంటే తోటకూర కాదు, తండులియక అంటే తోటకూర. ఓకే మేడం. అమృత అంటే తోటకూర కాదండి. అమృత అంటే మీకు తిప్పతీగ ఉంటుంది. అమృతవల్లి ఏమో తిప్పతీగ. దానికి అమృత అంటే కూడా తిప్పతీగనే. అమృతవల్లి అంటే తిప్పతీగ, అమృత అని అంటేనేమో తోటకూర. అమృత తోటకూర పేరులో అమృత అసలు పర్యాయనామం కూడా లేదండి. ఓకే మేడం, సారీ. అమెరాంతస్ అంటే తోటకూర. అమెరాంతస్ అమరాంతస్ అనేది మన సైంటిఫిక్ నేమ్. అమృత అంటే మనకి టీనోస్పోరా కార్డిఫోలియా. అమృత చాలా ఫేమస్ డ్రగ్ అండి. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. దీంట్లో మళ్ళీ 2-3 వెరైటీస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ కూడా మంచిది కాదు, ఒక వెరైటీనే మంచిది. అమృత అంటే తిప్పతీగ, ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. దాన్ని ఎందుకు అమృత అంటారు అంటే దాన్ని తెచ్చి అట్లాగా గాల్లో పెట్టినా కూడా అది తీగలు పాక్కుంటూ వెళ్ళిపోతుంది, కింద రూట్ కట్ చేసేసినా కూడా. అన్ని చెట్ల మీద పాకుతూ ఉంటుంది, కరెంట్ తీగల మీద కూడా ఉంటుంది, హార్ట్ షేప్ లో ఉంటుంది లీఫ్. పటోలా అంటే వీడ్ లాగా పెరుగుతుంది ఎక్కువ. దాన్ని యాక్చువల్లీ బిషప్ ప్రియా అని కూడా అంటారు. అంటే వైద్యుడికి చాలా ఇష్టమైన ద్రవ్యం అది. దాంతో చాలా రోగాలు తగ్గుతాయి. అదే గుడుచి అంటాం కదా సార్, గుడుచి అంటాం. గుడుచి అంటాము, అమృతవల్లి అంటాము దాన్ని. పటోలా అంటే పొట్లకాయ. యాక్చువల్లీ మేడం మరి 4 వెరైటీస్ ఉంటాయంటే ఏది మంచిది ఏది కాదు ఎలా తెలుస్తుంది? అమృత మనకేమన్నా భేదం ఉంటుందా? భేదం ఉంటుంది. 2 వెరైటీలు ఉన్నాయండి మెయిన్. ఒక వెరైటీ తోటి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే హెపాటోటాక్సిటీ ఉంటుంది. భేదం ఉంటుంది దాంట్లో, మైన్యూట్ భేదం. దాన్ని చూస్తే గానీ చెప్పలేము. అయితే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అమృతకి రెడ్ కలర్ ఫ్రూట్స్ వస్తాయండి. ఆ ఫ్రూట్స్ హైలీ టాక్సిక్. వాటి జోలికి అసలు ఎప్పుడు వెళ్ళకండి. చెట్టు మంచిది కదా, పండు కూడా తినచ్చేమో అని అనుకొని పండు తిన్నామంటే మనకి అది చాలా టాక్సిటీ, తినకూడదు. పండ్లు కూడా చాలా మనల్ని ఇచ్చేస్తుంటాయి, తినాలనిపించేటట్లుగా ఉంటాయి. రెడ్ కలర్ మంచి కలర్ ఉంటుంది పండ్లు అసలు. అమృతకి ఉసిరికాయ పీని కూడా ఉందండి సంస్కృతంలో. పర్యాయ పదాలు చాలా వాటికి ఉంటాయి. బేసిక్ నేమ్ అంటే వాటిని పర్యాయాలని అక్కడక్కడ వాడతారు. కానీ ఈ కాంటెక్స్ట్ లో అమృత అంటే మనకి తిక్తరసం ఉండే అమృత, గుడుచి మాత్రమే. ఇక్కడ మనకేమన్నాము, ప్రాయస్ తిక్తం. తిక్తం అంటే బిట్టర్ టేస్ట్ అనుకున్నాం కదా. ఆమ్లకి మనకి బిట్టర్ టేస్ట్ లేదు కదా. హలో, ఓకే అండి, ఓకే. ఆమ్లకి బిట్టర్ టేస్ట్ లేదు. వీటిల్లో మళ్ళీ రూఢి నామము అని కొన్ని పేర్లు అట్లా ఉంటాయి సంహితలో. అమృత అంటే ఈ తిక్తరసం ఉండే అమృతాల్లో మనకి అమృత అంటే తిప్పతీగ, గుడుచి మాత్రమే. ఇంకా వేరే అమృత అనే పేరు చాలా వాటికి పర్యాయనామంగా ఉంటుంది. తోటకూరకైతే లేదు పర్యాయనామము. తోటకూర తండులియకం అంటారు తోటకూరని. ఓకే. పటోలా అంటే మనకి పొట్లకాయ. పొట్లకాయ కూడా మనకి తిక్తరసమే. పొట్లకాయకు ఉండే ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఇది భూమిలో నుంచి ఎలిమెంటల్ ఐరన్ ని తీసుకుంటుంది. అంటే దాంట్లో మనకి ట్రేసెస్ లో గోల్డ్ ఉంటుంది. సో స్వర్ణం ఏంటంటే విషగ్నం. అంటే శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి టాక్సిన్స్ అయినా పోగొడుతుంది స్వర్ణం. సో పొట్లకాయ కనీసం వారంలో ఒకసారి తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. స్వర్ణము మేధ్యం కూడా మంచి ఇంటెలెక్ట్ ఇస్తుంది. మామూలుగా మేము ఆయుర్వేద డాక్టర్స్ ఏం చేస్తామంటే పిల్లలకి 0 to 16 years ఏజ్ వరకు ఎవ్రీ పుష్యమి నక్షత్రంకి స్వర్ణప్రాశన ఇస్తాం. మనము ఈ పటోలా తింటే కూడా మనకి స్వర్ణప్రాశన అంత ఎఫెక్ట్ ఉంటుంది. రెగ్యులర్లీ పటోలా తినడం ఒక మంచి లక్షణం, మంచి అలవాటు. తర్వాత ప్రాయ కటుకం. కటుకం అంటే కారం. ఈ తిక్తరసాలైనా కటురసాలైనా వాతాలను పెంచుతాయి. అవృష్యం అంటే వీళ్ళలో రీజనరేషన్ కెపాసిటీ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళలో ప్రోజని కూడా తగ్గుతుంది. అంటే ఈ కాంటెక్స్ట్ లో అవృష్యం అంటే రీజనరేషన్ ఒకటి వస్తుంది అండ్ మేల్ లో
ప్రోజని వచ్చే కెపాసిటీ, ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. దే విల్ బికమ్ ఇన్ఫర్టైల్ అనమాట. సో తిక్తరసాన్ని ఎక్కువ తినకూడదు, తిక్తరసమైన కారమైనా కూడా. వీటిలో తిక్తరసంలో మనకి కటకం, వాతలం, అవృషం చ అన్యత్ర పిప్పలి విశ్వభేషజాత్. పిప్పలి అంటే పిప్పలి, మనకి తెలుగులో కూడా పిప్పళ్ళు అనే అంటారు. కొంచెం కారంగా ఉంటాయి అవి, పొడవుగా కాడలాగా ఉంటాయి అనమాట. మన కంకి ఎట్లా ఉంటుందో కంకిలాగా అంటుకొని ఉంటాయి అన్ని, చిన్న చిన్నవి, చిన్న చిన్న కంకుల్లాగా ఉంటాయి అనమాట అవి పిప్పలి. విశ్వభేషజ అంటే సొంటి. పిప్పలి, సొంటి ఇవి రెండు కూడా మనం కటుకమైనా కూడా అంటే కారంగా ఉన్నా కూడా అవి వాతాన్ని పెంచవు, అవృషాలుగా ఉండవు. ఇన్ఫాక్ట్ ఇవి రెండు కూడా వృక్షాలు, పిప్పలి, విశ్వభేషజం. విశ్వభేషజం అంటే సొంటి. సొంటి మనకి అల్లంని సున్నం నీరులో వేసి తయారు చేస్తారు సొంటిని, కానీ అల్లం మాత్రం వాతాన్ని పెంచుతుంది, పిత్తాన్ని పెంచుతుంది, సొంటి పెంచదు. బికాస్ ఆఫ్ దాన్ని సున్నం నీళ్ళలో వేసి ఎండబెట్టడం వల్ల దానిలో ఆ వాతాన్ని పెంచే క్వాలిటీ తగ్గిపోతుంది. సొంటి, పిప్పలి కూడా మనకి అవి కారం ఉన్నా కూడా మనం రెగ్యులర్ గా తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందిని కలిగించవు. తర్వాత ఆహారంని ఆయుర్వేదంలో డిఫరెంట్ బేసిస్ లో వర్గీకరించారు, వాటిని క్లాసిఫై చేశారు. అవేంటంటే పునర్ద్వి యోని, వాటి సోర్సుని బట్టి స్థావర జంగమాత్మకత్వాత్. స్థావర అంటే స్థావర అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండే అవి చెట్లు. జంగమ అంటే యానిమల్ ఆర్జన్, ప్లాంట్ ఆర్జన్, యానిమల్ ఆర్జన్. పునర్ద్వి యోని, రెండు యోనుడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ పునర్ద్వి రెండు రకాలుగా ఆహారాన్ని డివైడ్ చేసాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్, యోని అంటే సోర్స్. పునర్ద్వి యోని స్థావర జంగమాత్మక. స్థావర అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండేవి, జంగమ అంటే మూవ్ అయ్యేవి. స్థావర అంటే ప్లాంట్ ఆరిజన్, జంగమ అంటే యానిమల్ ఆరిజన్. వివిధ ప్రభావ, ఆ రెండు రకాలుగా ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రభావ, అవి ఇచ్చే రిజల్ట్ ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేసాం. అదేంటి? హిత అహిత. హితో తర్క విశేషాత్. అవి ఫైనల్లీ ఇచ్చే వాటి రిజల్ట్ ని బట్టి హితము అహితముగా డివిజన్ చేసాం. చతుర్విధ ఉపయోగ, మనం ఉపయోగించే దాన్ని బట్టి చతుర్విధం 4 రకాలుగా డివైడ్ చేసాం. అదేంటంటే పాన, అసన, భక్ష్య, లేహ. పాన అంటే తాగేవి, అసన అంటే నోట్లో వేసుకొని మింగేవి, భక్ష అంటే కొరికి తినేవి, లేహ్యం అంటే మనము హల్వా ఎట్లాగైతే లిక్ చేస్తూ తింటామో అది. సో మనం ఎట్లా ఉపయోగ హౌ వీఆర్ టేకింగ్ అనే దాన్ని డిపెండ్ అయ్యి చతుర్విధోపయోగ పాన, ఆసన, భక్ష, లేహ, లేహ్యోపయోగాత్. షడాస్వాద. స్వాద అంటే మనం దాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి 6 రకాలుగా డివైడ్ చేసాం. రసభేదత, ఏం రసాలు? షడ్రసాలు. అవి మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ. మధుర తెలుసు మనకి, ఇందాక చూసుకున్నాం. మధుర అంటే స్వీట్ టేస్ట్ అని, అమ్ల అంటే సోర్ టేస్ట్, పుల్లటి పదార్థాలు, లవణ అంటే ఉప్పుగా ఉండేవి, మధుర, ఆమ్ల, లవణ. కటు అంటే కారము, తిక్త అంటే చేదు, కషాయ అంటే బగరగా ఉండేవి. షడ్ ఆస్వాద రసభేదత, మనం ఎట్లాగైతే దాన్ని ఎంజాయ్ చేస్తున్నామో దాని టేస్ట్ ని బట్టి అది 6 types గా డివైడ్ చేసాం ఆహారాన్ని. తర్వాత 20 గుణ, 20 గుణాలు. 20 అంటే 20, వాటి యొక్క లక్షణాలని బట్టి, వాటి యొక్క క్యారెక్టర్ ని బట్టి 20 రకాలుగా డివైడ్ చేసాము. అవి ఏంటంటే గురు, లఘు, శీతోష్ణ, స్నిగ్ధ, రూక్ష, మంద, తీక్ష్ణ, స్థిర, సర, మృదు, కఠిన, విషద, పిచ్చల, శ్లేష్ణ, ఖర, సూక్ష్మ, స్థూల, సాంద్ర, ద్రవాణుగమాత్. వీటిల్లో మీకు ఈ 20 గుణాల్లో అన్ని పదాలు అర్థమైనయా? సరే, గురు అంటే అర్థమైందా? గురు, లఘు. హెవీ అండ్ లైట్. సీత, ఉష్ణ. గురు అంటే అన్ని కూడా 2 ఆపోజిట్ క్యారెక్టర్స్ చెప్పుకున్నారు చూడండి. గురు, లఘు, శీతోష్ణ. గురు అంటే హెవీ, లఘు అంటే లైట్. శీతోష్ణ తెలిసింది. నెక్స్ట్ స్నిగ్ధ, రూక్ష.
స్నిగ్ధ రూక్ష, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పదం. ఈ స్నిగ్ధ రూక్ష మనకు వచ్చే రోగాలన్నీ ఈ స్నిగ్ధ రూక్ష దగ్గరే వస్తాయి. స్నిగ్ధ రూక్ష అంటే మీనింగ్ అర్థమైందా? సిగ్న అంటే తిక్కుగా ఉండడం, తిక్కుగా ఉండడం, జిగురుగా ఉండడం. వృక్ష అంటే ఎండిపోయినట్టుగా ఉండడం. ఎస్, స్నిగ్ధ వృక్ష అంటే కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే స్నిగ్ధ అంటే మనకి జిడ్డుగా ఉండేది, మనకి ఆయిలీగా ఉండేది స్నిగ్ధ. రూక్ష అంటే డ్రైగా ఉండేది. అయితే మనం తీసుకునే ఆహారం ఎట్లా ఉండాలంటే లఘువుగా ఉండాలి, అంటే లైట్ గా ఉండాలి, ఉష్ణంగా ఉండాలి, మరీ వేడి వేడి పొగలు వచ్చేటట్లుగా కాదు, మందోష్ణంగా. తర్వాత స్నిగ్ధంగా ఉండాలి. స్నిగ్ధకి రూక్షకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రూక్షకి మనం అటుకులు ఇట్లాంటివి తీసుకోవచ్చు, అవి ఎక్కువ తినకూడదు. రూక్షంగా ఉండే మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో మనకి వాత ప్రకోపం అవుతుంది. శరీరంలో వాత ప్రకోపం అయ్యి వాత రోగాలన్నీ కూడా ఈ రూక్షత కారణంగానే వస్తాయి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఆహారం కూడా రూక్షం అవుతుంది, ఎండిపోయిన ఆహారం కూడా రూక్షం అవుతుంది. మనం తర్వాత ఎస్పెషల్లీ నాన్ వెజ్ తెచ్చి ఫ్రీజర్ లో పెడతాం కదా, ఫ్రీజర్ లో మ్యారినేట్ చేసి ఫ్రీజర్ లో పెట్టి 4-5 రోజుల తర్వాత వండుకుంటారు, అది మహారోగాలకి కారణం. సో స్నిగ్ధ రూక్ష అంటే మనము ఇందాక మాట్లాడుకునేటప్పుడు అనుకున్నాం ఏమని, మనం పప్పు ఏదైనా తినేటప్పుడు అందులో మనం నెయ్యి వేసుకోవాలని. ఆ నెయ్యి వల్ల దానికి స్నిగ్ధత్వం వస్తుంది. స్నిగ్ధత్వం వల్ల ఆహారము మంచిగా జీర్ణం అవుతుంది, ప్రోటీన్ ఫుడ్. సో గురు, లఘు, శీతోష్ణ, స్నిగ్ధ, రూక్ష. నెక్స్ట్ మంద, తీక్ష్ణ తెలుసాయా అండి? మంద అంటే స్లో కదండి. మంద అంటే స్లో, తీక్ష్ణ అంటే ఫాస్ట్, షార్ప్ గా ఉంటుంది. ఇదేమో బ్లంట్ గా ఉంటుంది, చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. తీక్ష్ణ అంటే ఫాస్ట్ గా, అంటే పిత్త ప్రకృతి వాళ్ళలో తీక్ష్ణ గుణం ఉంటుంది, చాలా ఫాస్ట్ యాక్షన్ ఇస్తాడు. మంద అంటే మందపడిగా ఉంటాడు. మంద అంటే గజగమనం. గజగమనం అంటే తెలుసు కదా, ఏనుగులాగా స్లోగా నడుస్తుంది అనమాట. మంద, తీక్ష్ణ. తర్వాత స్థిర, సర. స్థిర అంటే స్టేబుల్ గా ఉంటుంది, సర అంటే మూవ్ అవుతుంటుంది. నమస్కారం మేడం, కొంచెం ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టచ్చు పెట్టకూడదు అని కొంచెం విశదీకరించరా? ఏంటమ్మా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడనివి. ఫ్రిడ్జ్ లో ఏమి పెట్టకూడదు. ఫ్రిడ్జ్ అనేది అసలు మామూలుగా అయితే చత్తి పెట్ట అనే వాళ్ళు మొదట్లో. ఇప్పుడు కూరగాయల సంగతి చెప్పారు కదా మేము, అలా అంటే మనం పెట్టుకోకూడనివి, వండినవి కాదు, పచ్చివి కూడా. పచ్చివి కూడా ఫ్రిడ్జ్ లో ఏం పెట్టకూడదమ్మా. ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టకూడదు. ఏదో 1 పూటకి 2 పూటల కంటే సరే గాని ఏవి పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో. ఫ్రిడ్జ్ బిజినెస్ ఫినిష్ అయిపోతుందండి. అందుకనే ఆయుర్వేదం వాళ్ళని పైకి రానివ్వరు. ఫ్రిడ్జ్ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కావాలంటే మీరు తప్పదు అనుకుంటే కూరగాయలు పెట్టుకోవచ్చు, కానీ ఆకుకూరలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకోవడమే మంచిదమ్మా. ఏదైనా కూడా ఎండకూడదు, దానిలో నీళ్ళన్నీ వెళ్ళిపోకూడదు. తక్కువ టైంలో పెట్టుకోవచ్చు. పెరుగు అయితే అస్సలు పెట్టకండి ఫ్రిడ్జ్ లో. పొద్దున పూట తోడు పెట్టుకోండి, సాయంత్రం తినండి, రాత్రి తోడు పెట్టుకోండి, పొద్దున్న తినండి. పులుసు పొద్దున పెట్టద్దు. మనం ఈ పనులన్నీ చేసి జనాలకు కొత్త రోగాలన్నీ ఇచ్చి తర్వాత జనరేషన్స్ కి అసలు ఎలా ఉండాలో ఎలా బతకాలో కూడా అర్థం కాకుండా చేసేస్తున్నాం. ఫ్రిడ్జ్ ని వీలైనంత వరకు దూరం పెట్టాలి. నెక్స్ట్ మృదు, కఠిన. మృదు, కఠిన అంటే మృదు సాఫ్ట్, కఠిన అంటే వెరీ హార్డ్. విసద, పిచ్చిల. విసద అంటే క్లియర్ గా ఉంటుంది. పిచ్చిల అంటే మనకి పిచ్చిలాకి బెస్ట్ ఎగ్జాంపుల్ బెండకాయ. ఆ జిగురుగా సాగుతుంటుంది చూడండి, అది స్నిగ్ధం కాదు. మళ్ళీ ఇట్ ఈస్ నాట్ స్నిగ్ధ, ఇట్ ఈస్ పిచ్చిల. మనకి బంకగా అంటుకుంటూ ఉంటుంది కదా. చామదుంప కూడా చెప్పుకోవచ్చు కదా మేడం? ఏంటంటే చామగడ్డ కూడా ఉంది కదా. చామగడ్డలో కూడా కొంచెం పిచ్చిలత్వం ఉంటుంది. ఈవెన్ పనస తొనలు కట్ చేసేటప్పుడు కూడా మనకి పిచ్చిలత్వం బాగా జిగురు ఉంటుంది, క్లియర్ గా ఉండదు. పనస పండులో కూడా పిచ్చిలత్వం. సో విసద అంటే క్లియర్, పిచ్చిల అంటే బాగా జిడ్డుగా ఉండేది. అయితే ఈ పిచ్చిల అనే గుణం ఏదైతే ఉందో, ఈ పిచ్చిల గుణం మన శరీరంలో అవసరం అవుతుంది. ఎట్లాంటి వాళ్ళకంటే
ఇప్పుడు జాయింట్స్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏమవుతుందంటే జాయింట్స్ లో మోకాల నొప్పులు ఉన్నాయంటే వాళ్ళలో అక్కడ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, రూక్షత ఎక్కువ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉండదు అక్కడ. వాళ్ళకి లూబ్రికేషన్ కావాలి. ఆ లూబ్రికేషన్ ఈ పిచ్చిల గుణంతో వస్తుంది. స్నిగ్ధంతో కూడా వాళ్ళకి లూబ్రికేషన్ రాదు, పిచ్చిలత్వంతో వస్తుంది. ఆ పిచ్చిలత్వానికి మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చి నల్లేరు ఎవరికన్నా ఐడియా ఉందా అంటే? ఉంది మేడం, మా ఇంట్లో నల్లేరు అస్థి శృంఖల అంటాం దాన్ని. నల్లేరు ఎముకల్లో పిచ్చిలత్వాన్ని, మన జాయింట్స్ లో పిచ్చిలత్వం పెంచుతుంది. నల్లేరు కూడా కట్ చేస్తే లోపల జిగురు ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? ఓకే, సో విసద బచ్చల కూరలో కూడా ఉంటుంది ఏంటంటే, బచ్చల కూరలో కూడా అలా ఉంటుంది, జిగురు. మనకి ఆ జిగురు ఎందులో ఈవెన్ ఒకటి సిలోన్ బచ్చలి అంటారు, అదే కదా జిగురుగా ఉంటుంది. అవునండి. ఇందులోనే కాకుండా మామూలు మట్టి బచ్చలి కూడా ఉంటుంది మేడం, తీగ బచ్చలి. ఆ జిగురుగా ఉండేవి మనకి ఏంటంటే ఈ పిచ్చిలత్వము మోకాళ్ళలో జాయింట్స్ లో, మోకాళ్ళనే కాదు ఎక్కడ జాయింట్ లో ప్రాబ్లం ఉన్నా కూడా ఆ లూబ్రికేషన్ ఇస్తుంది. మనం ఏం చేస్తాము, బెండకాయ తాలింపు చేసేటప్పుడు ఆ జిగురు పోయే వరకు వేయించుతా ఉంటాం. మొత్తం జిగురు పోకూడదు, కొంచెం జిగురు ఉండాలి లైట్ గా. దానివల్ల ఏంటంటే మనకి మంచిది జాయింట్స్ కి. ఎక్కువ రోజు పిచ్చిల కొనుండే తినకూడదండి, అది తిన్నప్పుడు పిచ్చిలత్వం మొత్తం పోగొట్టకుండా చూడండి. విసద పిచ్చల శ్లక్ష్ణ కర. శ్లక్ష్ణ అంటే స్మూత్, కర అంటే రఫ్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడో. ఈ పదాలన్నిటినీ మనము ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కష్టం. 20 గుణాలు, ఈ 20 గుణాల్లో మృదు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, సాఫ్ట్ అని, కఠిన అంటే హార్డ్ అని. ఇక్కడ వచ్చేటప్పటికి శ్లక్ష్ణ కర. శ్లక్ష్ణ అంటే నున్నగా ఉంటుంది, మళ్ళీ మృదు కాదు ఇది. శ్లక్ష్ణ అంటే నున్నగా ఉండడం, స్మూత్నెస్. కర అంటే రఫ్నెస్. సూక్ష్మ స్థూల. సూక్ష్మ చిన్నవి, స్థూల పెద్దవి. సాంద్ర ద్రవ. సాంద్ర అంటే ఇక్కడ మళ్ళీ సాలిడ్, ద్రవ అంటే లిక్విడ్. ఈ మైన్యూట్ డిఫరెన్సెస్ మనము సంస్కృతంలోనే మంచిగా మనకి అవగతం అవుతాయి. ఈ పదాలు అర్థం కాకపోతే ఆయుర్వేదం కూడా అర్థం అవ్వదు, కష్టం అవుతుంది. 20 గుణాలు: గురు, లఘు, శీతోష్ణ, స్నిగ్ధ రూక్ష, మంద తీక్ష్ణ, స్థిరసర, మృదు కఠిన, విసద పిచ్చిల, శ్లక్ష్ణ కర, సూక్ష్మ స్థూల, సాంద్ర, ద్రవ అనుగమత్. సో ఈ 20 గుణాలని బేస్ చేసుకొని ఫుడ్ ని 20 రకాలుగా విభజించారు. నెక్స్ట్ మళ్ళీ యోని అనుకున్నాం కదా. యోని అంటే సోర్స్ ఆఫ్ ఫుడ్ నుంచి స్థావర జంగమాత్మకాత్. ఏంటిది అవ్వట్లేదు? ఎస్, దీనిలో సూకధాన్య వర్గము, సెమీధాన్య వర్గము. సూకధాన్య వర్గం అంటే ఏది, మనకి వడ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, బియ్యాలన్నీ, బియ్యం వెరైటీస్ అన్ని, ఇవన్నీ కూడా సూకధాన్య వర్గం. అంటే బియ్యము, గోధుమలు, యవలు, ఇవన్నీ కూడా సూకధాన్య వర్గంలో వస్తాయి. వీటికి మనము ముళ్ళులాగా ఉంటాయి అవన్నమాట. ఇవన్నీ కూడా మనకి శీత, స్నిగ్ధ. మనం ఇందాక 20 గుణాలు చూసుకున్నాం కదా, వాటిలో శీత, స్నిగ్ధ, బృంహణ, శుక్ర, మూత్రళాహ. అంటే ఇవి మూత్రాన్ని, శుక్రంని పెంచుతాయి. శుక్ర అంటే రీజనరేషన్ కెపాసిటీ. శీత, స్నిగ్ధ, బృంహణాహ శరీరానికి శీతాన్ని కలిగిస్తాయి, స్నిగ్ధత్వాన్ని ఇస్తాయి, బృంహణత్వం. ఈ స్నిగ్ధత్వం లేకపోతే మనకి ఈ నర్వ్స్ మీద అంతే, మన మైలిన్ షీత్ తగ్గిపోయిందండి, అందుకని మీకు తిమ్మిరలు వస్తున్నాయి అని చెప్తుంటారు జనరల్లీ. ఈ స్నిగ్ధత్వము మనకి సుఖధాన్యంలో ఉంటుంది. సీత, స్నిగ్ధ, బ్రహ్మణాహ, శుక్రమూత్రళాహ. సంధానకృత్ వాత రసే విపాకే చ మధురాశ్చ అల్పమారుతాహ. సంధానకృత్ అంటే శరీరంలో ఎక్కడెక్కడైతే వాటికి కనెక్షన్ ఉండాలో వాటిలో సంధానం చేస్తుంది. అంటే ఇప్పుడు సెల్ కి మధ్యలో కూడా మన శరీరంలో ఆ సెల్స్ కొన్ని చోట్ల దగ్గరకు ఉండాల్సి వస్తుంది, కొన్ని చోట్ల దూరం ఉండాల్సి వస్తుంది. బోన్ కి మధ్యలో సంధి ఉంటుంది. ఆ సంధానాలన్నీ కూడా మంచిగా ఉంచుతుంది. ఇది ఏది, సుఖధాన్య వర్గాలు.
ఏంటమ్మా? బ్రహ్మణ. బ్రహ్మణ ఇందాక మనం చదువుకున్నాం కదా. బ్రహ్మయతి అని దేనికి చదువుకున్నాము? ఇందాక ఒక వర్డ్ వచ్చింది బ్రహ్మయతి, గుర్తు తెచ్చుకోండి. నిన్న చెప్పారండి మా ఆచార్య గారు. ఏం చెప్పారు? పెద్దగా చేస్తుందండి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. దేని దగ్గర చెప్పుకున్నాం? బ్రహ్మయతి అని. మాంసం బ్రహ్మయతి. స్లైడ్ లో ఇక్కడ ఉంది, చూస్తున్నారా? లాస్ట్ ది మాంసం బ్రహ్మయతి. బాడీ మాస్ ఇంక్రీజెస్, బాడీ మాస్. బ్రహ్మయతి పెద్దగా చేస్తుంది. ఇప్పుడు మీరు బెలూన్ ఊదారనుకోండి, పెద్దగా అవుతుంది. భ్రూ ధాతు అని చెప్పారండి. భ్రూ అంటే బృహస్పతి, చాలా పెద్దగా చేస్తుంది, ఏదైనా సరే పెరుగుతుంది. ఓకే. సో ఇది చాలా పెద్దగా ఏం చేసేది ఇక్కడ మనల్ని, శరీరాన్ని. బ్రహ్మణ అంటే అంటే అన్నం తినగానే మనం అంత పెద్దగా అయిపోం కదా. అయిపోతామా? హలో, బాడీ మాస్ పెంచుతుంది అంటే దాని వాల్యూమ్ పెంచుతుందండి. వాల్యూమ్ పెంచుతుంది. బాడీ గ్రోత్ పనిచేస్తుంది. తినే ఐటమ్ వాల్యూమ్ పెంచుతుంది. అంటే పిల్లలు ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళకి బ్రహ్మణం కావాలి, ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళకి కర్షణం కావాలి. అంటే విపరీతమైన లావు ఉండే వాళ్ళు సన్నగా అవ్వడానికి చేసేది లంఘనం. కర్షణం అన్నా లంఘనం అన్నా ఒకటే. ఇక్కడ బ్రహ్మణం అంటే ఏంటి? సన్నగా ఉండేవాడిని లావు చేయడం. ఎంతవరకు? తగు మోతాదులో. మరీ ఎక్కువ లావు అయితే మళ్ళీ ఒబేసిటీ అవుతుంది. అయితే మనకి సుఖధాన్యంలో ఏమేమి వస్తాయి? గోధుమ. ఓకే, బియ్యము గోధుమలు ఇందాక చెప్పుకున్నాం కదా. సంధానకృత్ వాతరస్తే విపాకేచ మధుర ఈ రసం. విపాకం అంటే మీకు తెలియదు, తర్వాత చూద్దాం దీన్ని. మధురాచ విపాకం చెప్పారండి. విపాకం చెప్పారా? ఏం చెప్పారు విపాకము అంటే? మూడు క్వాలిటీస్ కంటే సాధు, ఆమ్ల, మధు. మూడు విభాగాలు ఉన్నాయి కదా పిచ్చి పదార్థానికి. ఏమర్థమైంది విపాకంలో మీకు? దాన్ని అంటే ఏదైనా ఆ టేస్ట్ వస్తుంది అంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత జఠర రసంతో కలిసిన తర్వాత ఏం చేంజ్ వస్తుందో అది విపాకం. ఓకే, జఠరాగ్నితో సంబంధం వచ్చినాక రసము, మధుర విపాకము, అమ్ల విపాకము, కటు విపాకము, మూడు విపాకాలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విపాకం ఉంటుంది. దాన్ని కొంచెం డీటెయిల్ లో చెప్పాలి మీకు. బేసికల్లీ విపాక అంటే లోపలికి వెళ్ళినాక మధుర రసం వస్తుంది. ఈ సుఖధాన్యాలు కూడా లోపలి వెళ్ళినాక శరీరంలో మధుర రసమే వస్తాయి. మధుర విపాక అంటే. అల్పమారుతాహ కొంచెం వాతాన్ని పెంచుతాయి. తర్వాత బద్ధ అల్పవర్చ. బద్ధ అల్పవర్చ అంటే మలాన్ని, వర్చ అంటే మలం అండి. ఏది బొబల్ పాస్ చేస్తామే పురీషం. వర్చ అంటే అల్పవర్చ. అంటే ఇది తీసుకున్నాక మనకి మాక్సిమం డైజెస్ట్ అయిపోయి శరీరం యూజ్ చేసుకుంటుంది, కొంచెం మాత్రమే పురీషం ఫామ్ అవుతుంది. గోధూమ స్వాదు శీతల. జీవనో బ్రహ్మణో వృష్య. జీవనం అంటే తెలుసు కదా, ఇందాక అనుకున్నాం. జీవనం బ్రహ్మణం వృష్య స్నిగ్ధ స్థైర్యకరో గురుహు. స్థైర్యకరం అంటే శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. సుఖధాన్య వర్గం ఇన్ జనరల్. దీనిలో మనం గోధుమల గురించి వచ్చేటప్పటికే గోధుమలు స్థైర్యకరాన్ని ఇస్తాయి. తర్వాత సెమీధాన్య వర్గం. సెమీధాన్య వర్గం అంటే మనం తీసుకునే ఈ పప్పులు, సిరియల్స్ అన్ని కూడా సెమీధాన్యాలే. వాటిలో ఫస్ట్ ముద్గ అంటే తెలుసా అండి? ముద్గా మాష. పెసరపప్పు. ముద్గ అంటే పెసరపప్పు. మాష అంటే మినపప్పు. ఓకే. ముద్గ అనేది మనకి ఆయుర్వేదంలో చాలా చాలా ఇంపార్టెంట్. పంచకర్మలు చేసినా, ఎక్కడ పథ్యం కావాల్సి వచ్చినా కూడా ముద్గ యూషము అని చెప్తాము. ముద్గ యూషం చేసుకొని తాగండి అని. యూషం నేను మళ్ళీ చెప్తాను మీకు. ముద్గ అంటే పెసరపప్పు. దీని లక్షణాలు ఏంటి? కషాయ మధురో రూక్ష శీత పాకే కటుర్లఘు. ఇందులో రూక్ష గుణం ఉంది. కషాయ మధురో రూక్ష, అందుకనే దీనిలో రూక్ష గుణం ఉంది కాబట్టి మనం దీన్ని పథ్యంకి ఇస్తాము. పథ్యం ఎవరెవరికి ఇస్తాము? మనం మామూలుగా జనరల్లీ సర్జరీస్ అయిన వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, రోగులకి పథ్యం అన్నమాట ఇది. మామూలుగా స్వస్థుడికి కూడా ఇది హితమైనదే.
కషాయ మధురో రూక్ష శీత పాకే పాకే కటురు అంటే కటు విపాకం అని అర్థము. లఘు లఘు గుణం వలన దీన్ని మనము ఇస్తాము. రూక్ష గుణం వల్ల ఇది శరీరంలో క్లేదం ఉంటే ఎక్సెస్ క్లేదాన్ని తీసేస్తుంది. విషద శ్లేష్మ పిత్తగ్నో శ్లేష్మాన్ని పిత్తాన్ని తగ్గిస్తుంది. ముద్గ సూపోత్తమో మత ముద్గ సూప్యో ఉత్తమో మత ముద్గ సూపో ఉత్తమో మత అంటే మనం పెసరపప్పుతో చేసిన పప్పు ఏదైతే ఉందో అన్నిటికంటే ఉత్తమమైనది. ఈవెన్ రీసెంట్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తారంటే పెసరపప్పుని మనం ఇస్తే ఈవెన్ నాన్ వెజ్ లో ఉన్న మజిల్ ప్రోటీన్ కంటే కూడా దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ప్రోటీన్ అంత బాగా పెరుగుతుందంట. సో ముద్దపప్పు అనేది మనకి చాలా చాలా ఉత్తమమైన పప్పు. దాని గురించి ఎవరు వీడు ముద్దపప్పు అంటే మనం ఏం బాధపడాల్సిన అక్కర్లేదు. వెజిటేరియన్స్ కూడా ఏమీ ఇదవ్వాల్సిన అవసరం లేదు. రోజు ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఈ కొత్త కొత్త ఆహారాలన్నీ తినద్దు. తర్వాత మాష వృష పరం వాతహర వృష అంటే ఇది మేల్ ఇది పెంచుతుంది. స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ క్వాలిటీని కానీ ఇంక్రీజ్ చేస్తుంది, ప్రోజనిని ఇంక్రీజ్ చేస్తుంది. మాష వృష పరం, దానిలో కూడా పరం అంటే ది బెస్ట్ వృష. అందుకనే మినప సున్నుండలు గారెలు ఇవన్నీ కూడా వృషం కాబట్టి జనరల్లీ మన వాళ్ళు బలం కోసం పెడుతూ ఉంటారు. వృష పరం వాతహర వాతాన్ని తగ్గిస్తుంది. ఈవెన్ పెరాలసిస్ అట్లాంటి వాత రోగాలు వచ్చిన వాళ్ళకు కూడా మినపప్పు చాలా మంచిది. ఎప్పుడైతే ఇది మనకి శుక్రధాతువుని విపరీతంగా పెంచుతుందో దాని ముందర ధాతువులు కూడా వృద్ధి నొందుతాయి. స్నిగ్ధో ఉష్ణో మధురో గురుహు బల్యో ఇది బలాన్ని కూడా ఇస్తుంది. బహుమలహ దీనిలో ఒకే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మలాన్ని ఇస్తుంది, అంటే పురుషం ఎక్కువ వస్తుంది. బహుమలహ పుంస్త్వం అంటే మేల్ ఫర్టిలిటీ. పుంస్త్వం మాష శీఘ్రం దదాతి చ పుంస్త్వం మాష శీఘ్రం దదాతి. పుంస్త్వంని ఈ మినపప్పు చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేస్తుంది. పుంస్త్వం మాష శీఘ్రం దదాతి. సో మాష మినపప్పు అయిపోయింది. నెక్స్ట్ రాజమాష అంటే ఎవరికన్నా ఐడియా ఉందా అండి? రాజమాలే అండి. రాజ్మాని రాజమాష అంటారు. రాజమాష సరో రుచ కఫ శుక్ర ఆమ్ల పిత్తనొత్ ఆమ్ల పిత్తాన్ని తగ్గిస్తుంది. ఆమ్ల పిత్తం అంటే ఎసిడిటీ. ఆమ్ల పిత్తం తత్స్వాదుర్ వాతలో తత్స్వాదుర్ ఇది మధుర రసం ఉన్నా కూడా వాతాన్ని పెంచుతుంది. రూక్ష కషాయో విసదో గురు. ఓకే, కఫ శుక్ర ఆమ్ల పిత్తను తత్స్వాదుర్ వాతలో రూక్ష కషాయో విసదో గురు. కులత్త అంటే కులత్త ఐడియా ఉందా? మేడం ఉలవలు మనం ఉలవలు దీన్ని జనరల్లీ కేతు దోషానికి దానం ఇస్తుంటాం కదా, ఉలవచారు ఇవన్నీ పెడుతూ ఉంటారు. విజయవాడ అటువైపు ఉలవచారు చాలా ఫేమస్. కులత్థ ఉష్ణాహ కషాయాహ పాకే అమ్లాహ. ఆమ్ల విపాకం చాలా తక్కువ ఉంటాయి ద్రవ్యాలు. ఆమ్ల విపాకం మాక్సిమం ద్రవ్యాలన్నీ కూడా మనకు సృష్టిలో దొరికే ద్రవ్యాల్లో మాక్సిమం మధుర విపాకం ఉంటాయి, ఆమ్ల విపాకం తక్కువ. కటు విపాకం కూడా ఎక్కువే ఉంటాయి. వాటిలో కులత్త ఆమ్ల విపాకం. కులత్త ఉష్ణ కషాయాహ పాకే అమ్లాహ కఫ శుక్ర అనిలాపహ. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, శుక్రం తగ్గిస్తుంది, అనిలం అంటే వాతం, అనిలం అంటే వాతం, వాతాన్ని కూడా తగ్గిస్తుంది. కఫ శుక్ర అనిలాపహ. కులత్త గ్రాహిణ అంటే మనకి ఆహారము ఫ్రీగా మూవ్ అవ్వకుండా, ఇప్పుడు అతిసారం అవుతుంది అనుకోండి, అతిసారం అయ్యేటప్పుడు మనకి గ్రాహి కావాలి అంటే స్తంభనం, అది వెళ్ళకూడదు బయటికి, ఆగాలి, అక్కడ గ్రహణం అవ్వాలి. అతిసారం అంటే మనకి విరేచనాలు లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు ఆ లూజ్ మోషన్ అవ్వకుండా పెరిస్టాల్టిక్ మూమెంట్ ని ఆపేసి వాటర్ ని మన ఇంటెస్టైన్స్ గ్రహిస్తాయి. అట్లాంటి కండిషన్ ని గ్రాహి అంటారు. సో ఇది ఇంటెస్టైన్ లో ఉన్న
వాటర్ కంటెంట్ ని గ్రాహీ చేస్తుంది. అంటే అట్లాంటప్పుడు కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. హార్డ్ బబల్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఇది తీసుకుంటే ఇంకా హార్డ్ అయిపోతుంది బబల్స్. అందుకని చూసుకొని తీసుకోవాలి. ఉష్ణాహ కషాయాహ పాకే అమ్లాహ కఫ శుక్రాణిలాపహ కులత గ్రాహిణ దాసహిక్క శ్వాసార్స సాంహితాహ. అయితే కులత ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే కాసా అంటే ఐడియా ఉందండి? దగ్గు అంటే కాస అంటే దగ్గు, హిక్క అంటే ఎక్కిళ్ళు, శ్వాస అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్న రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది చూడండి, దాన్ని శ్వాస అంటారు. అర్సెస్ అంటే పైల్స్. ఈ కాస, హిక్క, శ్వాస, అర్సెస్ వీటిల్లో ఇది మంచిది. హితహ రెగ్యులర్ గా తీసుకునే దానికి ఇది అంత మంచిది కాదు. దీన్ని మళ్ళీ మనము అస్మరీలో కూడా తీసుకుంటాం. అస్మరీ అంటే స్టోన్స్. ఏ అస్మరీ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఉలవచారు తీసుకోవచ్చు. అది ఏంటంటే మెడిసిన్ లాగా కొన్ని రోజులే, కంటిన్యూగా రోజు తీసుకోకూడదు. నెక్స్ట్ చనకాశ్చ మసూరా. ఈ చనక అంటే మనం వాడే శనగపప్పు, మసూరా అంటే ఎర్ర కందిపప్పు. ఇవి రెండు లఘవః శీత మధురాహ స కషాయ విరూక్షణ. విపరీతమైన రూక్షాన్ని తీసుకొస్తాయి శరీరంలో. ఇవి విపరీతమైన రూక్షత్వం తీసుకొని వస్తాయి కాబట్టి శనగపప్పుని, మసూరాని మనము ఇది సున్నిపిండిలో వాడుకుంటాం. ఇది మన సున్నిపిండి లాగా సొప్పు బదులు శనగపిండి వాడడము, మసూరా వాడడం చేస్తాము. ఎందుకంటే మొహం మీద జిడ్డు ఉన్నా కూడా జిడ్డుని క్లీన్ చేసేస్తుంది ఇది. విరూక్షణ విపరీతమైన రూక్షం. విశేషేణ రూక్షణాః పిత్తశ్లేష్మని సస్యంతే సూపేషు ఆలేపనేషు చ. సూపేషు అంటే దీన్ని పప్పుగా వండుకొని తింటారు. ఆలేపనేషు అంటే ఫేస్ ప్యాక్స్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మన ఇప్పుడు ఏమంటారు ఫేషియల్ కి, పెడిక్యూర్ కి, మ్యానిక్యూర్ కి, దేనికన్నా కూడా వీటిని వాడుకోవచ్చు. ఈవెన్ మసూరాని మనం సున్నిపిండిలో పెసరు బియ్యంతో పాటు ఎర్ర కందిపప్పుతో కూడా మనం వేసుకొని, ఎర్ర కందిపప్పుని పౌడర్ని కొంచెం పాల్లో కలుపుకొని మొహంకి ఫేస్ ప్యాక్ వేసుకుంటే నీట్ గా షైనీ అవుతుంది. చిన్నపిల్లలకి పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. ఎవరిది ఆయిలీ స్కిన్ నుండి మొహం మీదంతా పింపుల్స్ వచ్చే వాళ్ళకి, టీనేజ్ పిల్లలకి మనం ఈ మసూరా ఒక్కటే పౌడర్ చేసేసి దాంట్లో కొంచెం పాలు, కొంచెం తేనె కలిపి మొహం మీద ఫేస్ ప్యాక్ లాగా పెట్టామనుకోండి, రెగ్యులర్లీ వారానికి ఒకసారి పెడుతూ ఉంటే పింపుల్స్ అన్ని వెళ్ళిపోయి మొహం కూడా బాగా గ్లో వస్తుంది. ఆలేపనంలో ఇది చాలా బాగుంటుంది. శనగపప్పు పడితే శనగపప్పు, మసూరా ఎస్పెషల్లీ కాంతిప్రదం, మొహంలో ఒక గ్లో తీసుకొని వస్తుంది. సో లఘవ శీత మధురాః కషాయ విరూక్షణాః పిత్తశ్లేష్మని సస్యంతే సూపేషు ఆలేపనేషు చ తేషాం మసూరః సంగ్రాహి కలాయో వాతలః పరం. కలాయో వాతలః అనేది ఇక్కడ ఒక రోగం అమ్మ, కలాయవాతం అనేది. దీన్ని రెగ్యులర్ గా పప్పు చేసుకొని ఇంటర్నల్ గా తీసుకుంటే, శనగపప్పు కూడా ఎక్కువగా తిన్నా, ఎర్రకంది పప్పు అయినా లోపలికి ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే కలాయవాతం అంటే కాళ్ళు వణుకుతుంటాయి కొంతమందికి నడుస్తుంటే. మీరు ఎక్కువ మసూరా పప్పు తినే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నడుస్తుంటే కాళ్ళు వణుకుతుంటాయి, ఎక్కడ మోకాల నుంచి కింద వరకు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, రెండు కాళ్ళు. దాన్ని కలాయవాతం అంటారు. ఆ కలాయవాతం అనే రోగాన్ని తీసుకొని రావడంలో ఇది పరమ ఉత్కృష్టమైనదంట. అందుకని వీటిల్ని శనగపప్పు ఎక్కువ తినద్దు. సాధారణంగా మన ఆంధ్ర వైపు ఉన్న పాతకాలం ఆయుర్వేద డాక్టర్లు అందరూ శనగపిండి మానేయండి అని చెప్పేస్తారు ఒక మాట. మనం ఇటు సౌత్ లో మసూరా వాడేది తక్కువ, నార్త్ లో ఉంటుంది కాబట్టి మసూరా మనం వాళ్ళు ఎక్కువ చెప్పరు. కాకపోతే ఈ రెండు కూడా ఇంటర్నల్ గా తీసుకోవడం మంచిది కాదు. ఇంటర్నల్ గా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు ఎప్పుడన్నా అవసరమైతే. అంటే పిల్లోడు మందంగా ఉన్నాడు, కదలట్లేదు, ఎక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడే ఉన్నాడు, యాక్టివ్ గా లేడు అన్నప్పుడు మనం ఇవి పెట్టచ్చు ఒక 4-5 రోజులు. కానీ రెగ్యులర్ గా పెట్టకూడదు. అంటే మిర్చి బజ్జీ లాంటిది కానీ, లేకపోతే ఇంకేదన్నా అరటికాయ బజ్జీ కానీ, పకోడీ కానీ ఇట్లాంటిది పెట్టచ్చు. కానీ రెగ్యులర్ గా పెడితే మాత్రం వాళ్ళ కాళ్ళల్లో ఉండే బలం తగ్గి కాళ్ళు వణకడం స్టార్ట్ అవుతుంది. వెంటనే రాదు, కొంతకాలం తర్వాత. ఓకే, ఏమన్నా మాట్లాడాలంటే ఒక 5 minutes మాట్లాడండి అమ్మా, తర్వాత మనం రేపు మాట్లాడుకుందాము. ఈ స్లైడ్ ఒకటి కంప్లీట్ చేసేసానా అండి?
హలో మ్యామ్, కొంతమందికి చేతులు వణుకుతాయి కదా, అది కూడా ఇలాంటి పప్పు తినడం వల్లనా? చేతులు వణికే కాదండి, అది కంపవాతము. దీంతో స్పెసిఫికల్లీ ఆ కాళ్ళల్లో వణుకు మాత్రమే చెప్పారు. ఈ హర్ష ఎవరండి? స్లైడ్ మీద గీతలు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ 2 శ్లోకాలు అయినాక ఆపేద్దాము. తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా సంతోష్ గారు అరేంజ్ చేస్తే ఆ రోజు మిగతా స్లైడ్స్ చెప్పుకుందామండి. మనం మొత్తం 37 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, స్నిగ్ధోష్ణో మధుర స్తిక్త కషాయ కట్ల తిలహ. తిలహ అంటే తిలలు, తిల అంటే నువ్వులు. సో స్నిగ్ధ, ఉష్ణ, మధుర, తిక్త, కషాయ, కటుక స్థిలః. త్వచ్చ కేశస్య బల్యస్య వాతజ్ఞ. త్వచ్చ అంటే స్కిన్ కి కూడా మంచిది, కేశం అంటే కేశాలకి మంచిది, బల్యం అంటే బలాన్ని ఇస్తుంది, వాతజ్ఞం వాతాన్ని తగ్గించడంలో తైలంకి మించిన ఔషధం ఇంకొకటి లేదు. కఫ పిత్తకృత్ కఫాన్ని పిత్తాన్ని పెంచుతుంది. తైలం అంటే తిల తైలం. సర్వేషాం తైల జాతానాం తిల తైలం ప్రశస్యతే. తిల తైలం తోటి మనము శరీరానికి అభ్యంగం చేసుకోవడం వల్ల శరీరంలో వాతం తగ్గుతుంది. లోపలికి మనము తిల తైలం తోటి వంటలు తాలింపులు వేసుకొని తినడం వల్ల వాతం తగ్గుతుంది. ఇది స్కిన్ కి చాలా మంచిది. ఓకే, మన జుట్టుకి మంచిది, తలకి నూనె పెట్టుకోవచ్చు. లోపలికి తీసుకోవడం వల్ల బలం కూడా వస్తుంది. వాతాన్ని హరించడంలో అన్నిటికంటే ఉత్కృష్టమైన ఔషధం అంటే తిల తైలం. ఇంకోటి తిలలు మామూలుగా తిల గుడము అంటే తిలలు, గుడం అంటే బెల్లము. నువ్వులు బెల్లము కలిపి పిల్లలకి పథ్యంగా పెట్టడం కూడా మన సౌత్ సైడ్ బాగా ఆచారంలో ఉంటుంది. దానివల్ల పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ రాదు, కాల్షియం చాలా బాగా ఉంటుంది, ఎముక పుష్టి చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తిల తైలంతో లావుగా ఉండే వాళ్ళని సన్నగా చేస్తుంది, సన్నగా ఉండే వాళ్ళని లావు చేస్తుంది. అంటే తగు ప్రమాణంలో శరీరం ఉండేటట్టు మెయింటైన్ చేయడంలో తిలలకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మనం వంట చేసుకునే వాటిల్లో అన్ని తైలాల కంటే కూడా తిల తైలం ప్రశస్తమైనది. అందులో కూడా ఎస్పెషల్లీ మనము పప్పు నూనె అని వాడతాము, బాలింతలకు ఏదైతే వాడతామో పప్పు నూనె అని, ఆ నూనె అందరం వాడుకుంటే మనకు సగం రోగాలు రావు. అయితే ఇది రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం కంటే కూడా ఫిల్టర్డ్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, గానుగ నూనె అన్నా తీసుకోవచ్చు. ఇది ఒక్కటే మనం పాటిస్తే సగం మనం 50% డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. సో తిల తైలము చాలా ముఖ్యమైనది. కానీ నువ్వులు అన్ని వేళలా తినకూడదు. తిల తైలం మనం వాడుకోవచ్చు. నువ్వులు స్పెసిఫిక్ గా కొన్ని ఋతువుల్లో, మరీ శీత ఋతువులు ఉంటాయి కదా, హేమంత శిశిర ఋతువుల్లో మనము నువ్వుల్ని తీసుకోవచ్చు. స్పెషల్లీ గ్రీష్మ శరద్ ఋతువుల్లో నువ్వులు తినకూడదు. వర్ష ఋతువుల్లో కూడా నువ్వులు తినొచ్చు. మ్యామ్, ఇప్పుడు నువ్వులు 2 రకాలుగా ఉంటాయి కదా, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అని. ఏ నువ్వులు మంచివి? అమ్మ, నల్ల నువ్వులు అపర కర్మలకి వాడతారు, నల్ల నువ్వుల్ని తినకూడదు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో నల్ల నువ్వులు మంచి, నల్ల నువ్వులు తెచ్చుకొని ఇది చేయండి అది చేయండి అని చెప్పున్నారు. అది అంతా ఆయుర్వేదం కాదమ్మా. మనకి తెల్ల నువ్వులే మంచిది. తెల్ల నువ్వులైనా ఎర్ర నువ్వులైనా పర్వాలేదు, వాటిని మనం తినొచ్చు. నల్ల నువ్వుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అవి నింద్యం, అవి తినకూడదు. ఓకే. ఇంకొకటి, నల్ల నువ్వులు కూడా మార్కెట్ లో దొరకట్లేదు. వాటిని కలర్ వేసి చేస్తున్నారో ఏమేసి చేస్తున్నారో కూడా తెలియదు. నల్ల నువ్వులు పూర్తిగా కరెక్ట్ నల్ల నువ్వులు కూడా దొరకట్లేదు. అవి మనము మన శని భగవానుడికి దీపారాధన చేయడానికి, దానం ఇవ్వడానికి, లేకపోతే అపరకర్మ చేయడానికి వాడచ్చు. కానీ శరీరంలోకి తీసుకోవడానికి మాత్రం నల్ల నువ్వులు పనికిరాదు. నెక్స్ట్ సింబి తాతయ్య. తెల బెల్లం, తెల ప్లస్ బెల్లం ఒబెసిటీ కూడా వస్తుందండి. ఏంటండి? ఒబెసిటీ తగ్గించడానికి తెల ప్లస్ బెల్లం అని చెప్పారు కదా, నువ్వులు ప్లస్ తిల గుడము రోజు తినమని నేను చెప్పలేదు. తిల గుడము ఎవరికంటే ఈ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు మెనార్కి అటైన్ అవుతారో, రజస్వల అయిన తర్వాత పిల్లలకి పెట్టడానికి పథ్యము. ఆ పిల్లలకి, ఆ ఏజ్ పిల్లలకి మనం పెట్టచ్చు. తిల తైలం మీరు రోజు వాడుకుంటే పర్వాలేదు. తిలలు అధికంగా తీసుకోవడం వల్ల మనకి పిత్త ప్రకోపం కూడా అవుతుంది. తిల తైలం మనం రోజు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తిలగుడము ఎదిగే పిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎప్పుడైతే వాళ్ళకి ఎముక పుష్టి అవసరమో అప్పుడు వాళ్ళకి పెట్టచ్చు. మీరు రెగ్యులర్ గా మీ వయసు వాళ్ళు అందరూ తినాలి అంటే తిలలతోటి మన వైపు నువ్వు కారం చేస్తారు, నువ్వు పప్పుల కారం.
అది మీరు రెగ్యులర్లీ తినచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, ఇంకా సింబి జాత అంటే ఇప్పుడు కందిపప్పు వస్తుంది. ఈ సింబి జాతలో కందిపప్పు, మన తర్వాత చిక్కుళ్ళు ఏవైతే మనం తోలు తీసి లోపల నుంచి తీసుకుంటాం కదా, చిక్కుళ్ళు, బీన్స్, ఇవన్నీ కూడా సింబి జాతులు. ఈ సింబి జాతులు ఏమని చేస్తాయంటే మధురాహ శీతలాహ గురువ్యో బలజ్ఞో, ఇవి బలాన్ని తగ్గిస్తాయి. రూక్షణాత్మికాహ సస్నేహ బలిబిర్ ఓజ్జా వివిధాహ సింబి జాతయ. కొన్ని సస్నేహ బలిబిర్ ఓజ్జా వివిధాహ సింబి జాతయ అంటే విత్ స్నేహ అంటే మనము తైలంతో పాటు వాటిని వంటలు ఏమన్నా చేసినప్పుడు సస్నేహ విత్ స్నేహంతో తీసుకుంటే బలిబి బలాన్ని ఇస్తాయి, ఓజస్సును కూడా ఇస్తాయి. ఈ సింబి జాతులు చాలా రకాలు ఉన్నాయి. సింబి రూక్ష కషాయాశ్చ కోష్టే వాత ప్రకోపిని. ఇవి కోష్టంలో, కోష్టం అంటే మనము గొంతు నుంచి మన కింద పురీషాశయం వరకు, బస్తి వరకు ఉన్న ప్రాంతం అంతా కోష్టమే. ఈ కోష్టంలోనే మన శరీరానికి సంబంధించిన అన్ని ఆర్గాన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ బ్రెయిన్. బ్రెయిన్ ఏమో పైన ఉండిపోతుంది. ఈ మెడ దగ్గర నుంచి ఏదైతే మన హార్ట్ అయినా, లంగ్స్ అయినా, స్ప్లీన్ అయినా, లివర్ అయినా, ఇంటెస్టైన్స్ అయినా, కిడ్నీస్, ఇవన్నీ కూడా కోష్టాంగాలే. ఈ కోష్టంలో అంతా వాత ప్రకోపం తీసుకొస్తాయి సింబి జాతులు. నచ వృష్యాచ నచ వృష్య, అవి వృష్యాలు కాదు. నా చక్షుష, కంటికి కూడా హితమైనవి కాదు. విష్టభ్య అంటే కాన్స్టిపేషన్ తీసుకొస్తాయి. చ విపచ్చతే, అవి పచ్చనమైన తర్వాత కాన్స్టిపేషన్ ని తీసుకొని వస్తాయి. ఆడకి అంటే కందిపప్పు. ఆడకి కఫపిత్తగ్ని వాతల కఫవాతనుత్, కఫపిత్తగ్ని వాతల కఫవాతనుత్. ఈ ఆడకి అంటే కందిపప్పు. ఇక్కడ వాతల వరకే ఈ శ్లోకం, కఫవాతనుత్ అనేది లేదు. ఇది నెక్స్ట్ డ్రగ్ అయి ఉంటుంది, దీన్ని నేను తీసేస్తాను. ఆడకి కఫపిత్తగ్ని, కఫపిత్తాన్ని తగ్గిస్తుంది, వాత ప్రకోపం చేస్తుంది కందిపప్పు. అందుకే చాలా మంది చూడండి, పప్పు తిన్నామండి మాకు గ్యాస్ పెరుగుతోంది అంటారు. ఈ గ్యాస్ పెరగకుండా ఉండాలి అంటే కందిపప్పు ఉడకబెట్టి అంతా చేసిన తర్వాత తాలింపు వేసేటప్పుడు నెయ్యి వేసి తాలింపు చేసేసేయండి, మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు. అందులోనే కొంచెం ఇంగు కూడా వేయాలి. ఓకే అమ్మా, కంక్లూడ్ చేద్దాము. హలో, జస్ట్ మిగతా స్లైడ్స్ ఒకసారి అలా చూపిస్తారా? సో విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఏమున్నాయని. మీ గ్రూప్ లో పెట్టమనండి మేడం, అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. గ్రూప్ లో పెడతారు, అన్ని స్లైడ్స్ చెప్పేశాక పెడతారులేండి. ఇవన్నీ ఉన్నాయమ్మ తర్వాత. ఇదిగోండి, ఇప్పుడు మనము ఎక్కడి వరకు టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లో సెమీ ధాన్య అయిపోయింది, మాంసవర్గం ఉంది, హరిత వర్గ, గోరస వర్గ, ఋతాన్న వర్గం, అహితాహితాహారాలు, కంక్లూషన్స్ అంతే. ఇవన్నీ పెట్టేస్తే మేము చూసుకుంటామమ్మా. మన సంతోష్ గారికి పంపిస్తాను నేను, దాన్ని పంపిస్తాను. ఓకేనా? అర్థమైందా అండి? ఏమన్నా యూజ్ ఉందా? చాలా చాలా యూస్ఫుల్ గా ఉంది మేడం, చాలా ధన్యవాదాలు. మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు కాబట్టి అది అర్థం అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం ఉట్టిగా చదివితే మాకేదో మామూలు శ్లోకాల్లానే ఉంటుంది. మీరు ఆయుర్వేదం ఇంకేమేమి నేర్చుకున్నారు? మేము సంస్కృతం నేర్చుకుంటాం మేడం, డాక్టర్స్ కాదు, కానీ సంస్కృతం ద్వారా ఆయుర్వేదం నేర్చుకుంటున్నాం. సంతోషంగా ఉంది. అదే వెరీ హ్యాపీ. రియల్లీ సంస్కృతం బుక్ సజెస్ట్ చేస్తారండి ఈ ఆహారం మీద? ఏంటంటే ఏదైనా పుస్తకం పేరు చెప్తారా ఈ విషయం గురించి బాగా చెప్పేది? చరక సంహిత ఉంది. మీకు బెటర్ అంటే అండి, అంతకుముందు పూర్వం అందరి ఇళ్లలో ఉండేది వస్తుగుణ దీపిక అండి. కాకపోతే వస్తుగుణ దీపిక బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీకు దాంట్లో చూసి అన్ని ఫాలో అవ్వకూడదు. దానికి మళ్ళీ ఏంటంటే కొన్ని మీరు ఫాలో అవ్వచ్చు, అన్నం వండుకోవడానికి ఇట్లాంటి వాటికి ఫాలో అవ్వచ్చు.
లోపలికి మందుల్లాగా వాడేటప్పుడు మాత్రం ఆయుర్వేద వైద్యుని సంప్రదించడమే మంచిది. ఎందుకంటే అన్ని అందరికీ మంచిది కాదు. మేడం ఇది విరుద్ధ ఆహారాలు అని చెప్పేసి ఉంటాయి కదా, ఇన్కంపాటబుల్ ఫుడ్. వాటి గురించి ఏమైనా ఫుడ్ అంటే మంచి ఆహారము చెడు ఆహారము వాటి గురించి ఏమైనా రన్నింగ్ నోట్స్ ఉన్న బుక్స్ ఏమైనా ఉన్నాయా? రన్నింగ్ నోట్స్ ఉండేవి ఏం లేదు కానీ అయితే విరుద్ధ ఆహారం అనేది మళ్ళీ దేశ కాలాన్ని బట్టి మారిపోతుందండి. దేశ కాలాన్ని బట్టి మారిపోతుంది విరుద్ధ ఆహారాలు. మేడం ఇప్పుడు ఫుడ్ సైకాలజీ ఉంటుంది కదా, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మనసు ఎలాగా డెవలప్ అవుతుంది, దానికి ఏమైనా మనకి ప్రత్యేకమైన గ్రంథం గాని చాప్టర్ గాని ఉన్నాయా? లేదు లేదు, ఆహార విధి విశేషాయతనాలను ఉంది. నేను ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మీకు నెక్స్ట్ ఎప్పుడైనా అది చెప్తాను. ఆహార విధి విశేష ఆయతనాస్ అంటే మనం ఆహారాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే స్నిగ్ధమ స్నేయాత్ అంటే ఉష్ణంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, స్నిగ్ధంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మళ్ళీ ఆహార ఉపయోక్త అంటే మనకి ఆ అన్నం తద్వ్రతం అంటారమ్మా. అన్నం అంటే అది ఒక వ్రతం లాగా. మనం ఏదో మన నోటికి జిహ్వ చాపల్యంతో తినేది అన్నం కాదు. జిహ్వ చాపల్యంతో మనం ఎప్పుడైతే అన్నం తింటామో అది మనకి రోగాన్ని ఇస్తుంది. మనం తినాల్సింది అది ఒక వ్రతం లాగా పోషిస్తుంది, నా మనసుని పోషిస్తుంటామో మన సత్వము అట్లా ఉంటుంది. మనము రాజసిక ఆహారం తీసుకుంటే మనలో రజోగుణం ఉంటుంది, తామసిక తీసుకుంటే మనలో తమో గుణం ఉంటుంది, సాత్విక ఆహారం తీసుకుంటే మనలో సత్వగుణం ఉంటుంది. సాత్విక ఆహారంలో ముఖ్యమైనది అంటే క్షీరము ఘృతము. నెయ్యి, క్షీరం అంటే పాలు, ఘృతం అంటే నెయ్యి. ఇవి రెండు సాత్విక ఆహారం. కారం తక్కువ తినాలి. అపమైనాక మళ్ళీ ఆహారం తీసుకోవాలి. ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. ఆహార విధి విశేష ఆయతనాస్ అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు దొరుకుతాయి. ఆహార విధి విశేష ఆయతనాస్ ట్రై చేయండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. మీకు అందరికీ చెప్తే నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయుర్వేదం చెప్తే వినే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందరికి రుచించదు, రుచించే వాళ్ళకే మేము చెప్పాలి. మీరు వింటున్నారు, సంతోషం. చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పారండి. చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఉంది మా. కాకపోతే డైరెక్ట్ శ్లోకాలు మాకు అర్థం కావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొద్దిగా ఈజీ అయింది. మిగతా మ్యాటర్లు కూడా ముఖ్యంగా ఇవి శిబిజాతాయ అనే దానికి ఇంత శనగపప్పుకి ఇంత బాగా ఉన్నాయి అనే దాని మీద నేను వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తే దొరకలేదు, కానీ మీ ద్వారా నాకు అది బాగా దొరికింది. కందిపప్పు, పెసరపప్పు, నువ్వుల నూనె గురించి మేము చెప్తూ ఉంటాము, కానీ నువ్వుల నూనె గురించి మీరు చెప్పడం వల్ల అంటే మాకు మా నాన్నగారి టైం లోపల నువ్వులది గానుగా ఉండేమ్మా, కానీ అది ఇప్పుడు లేదు. అప్పుడు నువ్వుల నూనెతోనే వండే వాళ్ళంట అన్నాలు గిన. అది కర్రీస్ అన్ని నువ్వుల నూనెతోనే చేసేవారు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని వేరే ఆయిల్ వచ్చినాయి అని చెప్తున్నారు. అది ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు వీలైతే అన్ని స్లైడ్స్ పెట్టినట్టు ఏది ఉంటే మేము ఇంకా కొద్దిగా డీకోడింగ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇచ్చారు మేడం, మీరు నిజంగా అప్రిషియబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, మీరు ఇంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు. వీలైతే ఇంకొకసారి మీరు క్లాస్ తీసుకోండి మేడం. మీ పిక్ కూడా రావట్లేదు, సార్ వస్తున్నట్టుంది. అచ్చా, నా పిక్ రావట్లేదా? మీరు లైవ్ లో లేరు మేడం. నేను